So yesterday we discussed about substantive procedure, risk assessment procedure and further audit procedure. Further audit procedure lo two parts untai. One is compliance procedure, other one is substantive procedure. Compliance procedure, I've told you, it is nothing but testing of internal control system, and substantive procedure is nothing but testing of real transactions. అన్నిట్లో మనం ఫస్ట్ చేయాల్సింది రిస్క్ అసెస్మెంట్. రిస్క్ అసెస్మెంట్ చేసిన తర్వాత ప్రయారిటైజ్ చేయాలి ఏరియాస్ అన్నిటిని. ఇన్ విచ్ ఏరియా ఐ షుడ్ ఫోకస్ మోర్, ఐ షుడ్ అలొకేట్ మోర్ రిసోర్సెస్. ఇన్ విచ్ ఏరియా ఐ షుడ్ అలొకేట్ లెస్ రిసోర్సెస్. రిసోర్సెస్ ఆర్ ఓన్లీ టూ, మ్యాన్ పవర్, టైమ్. Only these two are the resources available to the auditors while conducting the audit. So, like in our yesterday previous example, we found some risky areas like scrap related one, casual labor, cash related. So, when I'm planning my audit, I allocate more resources, more number of manpower and some additional time. I allocate to risky areas. In the areas where there is no risk, or where there is less risk, I'll not ignore. I'll still allocate resources there also, but the quantum will be low. So now they'll plan, I've prepared the plan, I allocate the work amongst the team members. Suppose I'm the engagement partner, I did risk assessment. Now whoever team members, 5 or 6 members, whoever is there, I need to allocate them the work. Every work chal nene allocate chal. If I give them the option to allocate the work among themselves, every person try to give himself the easy work. So I should allocate based on their capabilities. In my team members, the composition will be like one manager, CA, who is a CA, and some senior assistants and junior assistants. Getting it? So I need to allocate work depending upon their capability. I need to allocate all types of works depending upon their capability. So work allocate chestam vallaki. వర్క్ అలొకేట్ చేసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ చూసే పాయింట్ ఏంటంటే అక్కడ కంప్లయన్స్ ప్రొసీజర్. సపోజ్ ఇప్పుడు నాకు పర్చేజెస్ గురించి ఇచ్చారు. సపోజ్ ఐఎమ్ వన్ మెంబర్ ఆఫ్ ద టీమ్. ఐ హ్యావ్ బీన్ గివెన్ పర్చేజెస్ ఏరియా టు వర్క్ ఫర్. వైల్ కండక్టింగ్ పర్చేజెస్ వెరిఫికేషన్, ఫస్ట్ ఐ నీడ్ టు సీ కంప్లయన్స్ పార్ట్ ఆఫ్ ఇట్. కంప్లయన్స్ అంటే పర్చేజెస్లో అసలు కంట్రోల్స్ ఏంటి, ఆర్గనైజేషన్ ఒక పర్చేజ్ ఎలా చేస్తుంది, వెండర్ నుంచి పర్చేజెస్ చేయాలి అంటే వాట్ ప్రొసీజర్ దే హ్యావ్ టు ఫాలో యాజ్ పర్ ద పాలసీ. కంపెనీ పాలసీ ప్రకారం ప్రొసీజర్ ఎలా ఫాలో అవ్వాలి ఫస్ట్ నేను అది తెలుసుకోవాలి. దాన్ని నేను ప్రతి వౌచర్ నేను చెక్ చేస్తాను కదా సబ్స్టాంటివ్లో. వౌచర్ చెక్ చేస్తుంటా కదా, పర్చేజ్ బిల్లు, ఇన్వాయిసు, అన్ని స్లిప్లని వెరిఫై చేస్తాను, GRN కాపీస్ అవన్నీ చూస్తుంటా కదా. అది చూసేటప్పుడు సైమల్టేనియస్గా ఏదైతే ప్రొసీజర్ వాళ్ళు చెప్పారో అది ఫాలో అవుతున్నామో లేదా చెక్ చేయాలి. అంటే కంప్లయన్స్ ప్రొసీజర్, సబ్స్టాంటివ్ ప్రొసీజర్ సమ్టైమ్స్ ఆర్ డన్ టుగెదర్. ఒకేసారి చేస్తాం రెండింటిని కూడా. అంటే ప్రొసీజర్ ఫాలో అయ్యేదా లేదా చెక్ చేయడానికి కంప్లయన్స్ ప్రొసీజర్ అంటారు ఒక వన్ కాంటెక్స్ట్లో. సో కంప్లయన్స్ ప్రొసీజర్ ఈజ్ నథింగ్ బట్ ఐడెంటిఫైయింగ్ హౌ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఈజ్ వర్కింగ్. ఒక ఆర్గనైజేషన్లో ఉన్న ఇంటర్నల్ కంట్రోల్స్ ఎంత ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి అనేది కంప్లయన్స్ ప్రొసీజర్. ఎగ్జాంపుల్, ఇవాళ ఎంప్లాయీ అటెండెన్స్ ప్రాపర్గా వేశారా లేదా. సపోజ్ పేరోల్ అనేది, ఇప్పుడు ఎంప్లాయీ శాలరీ అనేది మంత్ వైజ్ ఉంటుంది, పేరోల్ రిజిస్టర్లో క్యాలిక్యులేట్ అవుతుంది. ఒక ఎంప్లాయీ కనుక ఇన్ని నెంబర్ ఆఫ్ డేస్ కంటే ఎక్కువ అబ్సెంట్ అయితే శాలరీ కట్టింగ్ డిడక్షన్ ఉంటుంది, లేదా ఎడిషనల్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. ఏదర్ ఆఫ్ దిట్స్ 2 ఆప్షన్ ఉంటుంది. ఇది ప్రాసెస్. ఏ కంపెనీలో ఇది స్టాండర్డ్ ఫార్మాట్. ఇప్పుడు ఈ కంపెనీలో ఒక ఎంప్లాయీ మల్టిపుల్ టైమ్స్ అబ్సెంట్ అయితే అది నిజంగా కట్ అవుతుందా లేదా శాలరీ అనేది నేను చెక్ చేయాలి. అది సబ్స్టాంటివ్. అసలు ఫస్ట్ అబ్సెంట్ అయ్యాడన్న విషయం రికార్డ్ అవుతుందా లేదా అది చూడాలి. మెయిన్ అన్నిటికంటే ముఖ్యం అబ్సెంట్ అయిందని కట్ అయిందా లేదా తర్వాత చూద్దాం. అది సబ్స్టాంటివ్. ట్రాన్సాక్షన్ చెక్ చేయటం, అసలు అబ్సెంట్ అయ్యాడు అనే విషయం రికార్డ్ అవుతుందా. ఇది అకౌంట్స్కి సంబంధించిందా, అబ్సెంట్ అయ్యాడా లేదా అటెండెన్స్ రిజిస్టర్ ఉంది, అకౌంట్స్కి సంబంధించిందా కాదు, అది కంట్రోల్స్కి సంబంధించింది. కంట్రోల్ చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తా, ఎంప్లాయీస్ అందరూ అబ్సెంటీస్ ఎలా రికార్డ్ చేశారనేది. ఎంప్లాయీ పేరోల్ రిజిస్టర్ ఉంటుంది కదా, దానికి రిలేటెడ్ అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది. ఐ జస్ట్ టేక్ ది అటెండెన్స్ రిజిస్టర్. ఇప్పుడు నేను వర్క్ చేసేది సపోజ్ హెడ్ ఆఫీస్ అనుకోండి, హెడ్ ఆఫీస్ స్టాఫ్కి ఒక సపరేట్ రిజిస్టర్ ఉంటుంది కదా, ఐ టేక్ హెడ్ ఆఫీస్ స్టాఫ్ రిజిస్టర్. ఒక్కొక్క ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఐడి కార్డ్స్ని బట్టి చెక్ చేసి నేను మొత్తం టిక్ చేసుకుంటాను.
అప్పుడు కొన్ని పెండింగ్ ఐటమ్స్ వస్తాయి. పెండింగ్ ఐటమ్స్ వీళ్ళందరూ యాబ్సెంటీస్ అని కౌంట్. యాబ్సెంట్ అవ్వాలి అంటే దేర్ షుడ్ బి సమ్ స్పెసిఫిక్ పర్మిషన్ ఫర్ దమ్. వాళ్ళు ఏదో ఇంటిమేట్ చేసి ఉంటారు కంపెనీకి, సో అండ్ సో పర్పస్. అలా ఇంటిమేషన్ ఉందో లేదో చూడండి. ఎందుకంటే కొన్నిసార్లు ఏం ఇంటిమేషన్ ఉండదు, వాళ్ళు యాబ్సెంట్, అది కూడా తెలియదు. అంటే అది ఫేక్ వర్కర్ అయి ఉండొచ్చు, డమ్మీ వర్కర్ అయి ఉండొచ్చు. అది అతని నుంచి ఏదో ఒక ఇంటిమేషన్ ఉంటుంది. ఎవరైతే యాబ్సెంట్ అయ్యారో వాళ్ళ లెటర్ ఆఫ్ కాపీస్ చూడండి, ఎంప్లాయ్మెంట్ లెటర్ కాపీస్ చూడండి, వాళ్ళు అసలు నిజంగా ఉన్నారా? యాబ్సెంట్ అని నువ్వు ముందే చెప్పకూడదు, వాళ్ళు నిజంగా ఉన్నారా? యూ హ్యావ్ టు చెక్ దట్. ఏబుల్ టు అండర్స్టాండ్. అలానే నేను మొత్తం ఫిజికల్గా కౌంట్ చేశా. కొంతమంది పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎక్కడ రాలా. అంటే 2-3 ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎక్కడికి రాలా. నాకు ఇమీడియట్గా డౌట్ రావాలి, వాళ్ళు ఏంటి అన్రికార్డెడా, ఒమిషన్సా? సో ఐ విల్ గో అండ్ ఆస్క్ అగైన్. వాళ్ళు అడుగుతా ఏంటని. సపోజ్ వాళ్ళు ఏదో చెప్పారు, బయట నుంచి ఏదో వర్క్ చేయడానికి వచ్చారు వాళ్ళు అక్కడ టెంపరీ బేసిస్ మీద, అది ఈ రిజిస్టర్లో ఉండదు, ఇంకో రిజిస్టర్లో ఉంటుంది. సపోజ్ అది నేను చూసాను, ఓకే ఫైన్, టాలీట్. ఈ టెస్టింగ్ ప్రాసెస్ ఉంటుంది చూసారు, అంటే కంట్రోల్స్ ఎలా ఉన్నాయి ఆర్గనైజేషన్లో అనే దాన్ని మనం కంప్లయన్స్ ప్రొసీజర్ అంటాం. ఆడిట్లో రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్తో పాటు కంప్లయన్స్ ప్రొసీజర్ కూడా చేయాలి వీలైనంత వరకు. దాని తర్వాత ఆ అమౌంట్లు కరెక్టా కదా చెక్ చేయటం. అమౌంట్స్ కరెక్టా కదా చెక్ చేయడాన్ని మనం ఏమంటాం, సబ్స్టాంటివ్ ప్రొసీజర్. సబ్స్టాంటివ్ ప్రొసీజర్కి ఇంకో పేరు కూడా ఉంది, టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్. టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్. టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అంటే మీనింగ్ ఏంటి? టెస్టింగ్ ట్రాన్సాక్షన్స్ అండ్ బ్యాలెన్సెస్ అండ్ అనలైటికల్ ప్రొసీజర్. సెకండ్ టైప్ ఆఫ్ సబ్స్టాంటివ్ ప్రొసీజర్. ఇంకొక టైప్ ఏంటి, అనలైటికల్ ప్రొసీజర్. అనలైటికల్ ప్రొసీజర్ అంటే మీనింగ్ ఏంటి? మళ్ళీ అనలైటికల్గా ఆడిట్ చేయటం అంటే మీనింగ్ ఏంటి? సపోజ్ లాస్ట్ ఇయర్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 10,000 ఉన్నారు. ఈ ఇయర్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 11,500 మెంబర్స్ ఉన్నారు. 1,500 ఎంప్లాయీస్ పెరిగారు. అంటే టర్నోవర్ పెరగాల తగ్గాల? చూస్తే తగ్గింది. లేదా అసలు టర్నోవర్లో పెద్ద చేంజ్ ఏం రాలేదు. మీన్స్ వై ఇంత ఎంప్లాయీస్ పెరిగిన తర్వాత కూడా టర్నోవర్లో చేంజ్ రాలేదంటే ఎందుకు మరి రిక్రూట్ చేశారు? ఎయిదర్ 2 రీజన్స్ అయి ఉండాలి. ఎవరినైతే ఎక్స్ట్రా రిక్రూట్ చేశామో వాళ్ళకు ఒక ప్రాజెక్ట్ అలొకేట్ చేసి ఉంటాము, అది ఇప్పుడే రెవెన్యూ రాదు, నెక్స్ట్ ఇయర్ ఆపై ఇయర్ వస్తుంది రెవెన్యూ రికగ్నిషన్ ప్రిన్సిపల్ ప్రకారం. ఆర్ ఇంకొకటి, ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ స్టాఫ్ సరిపోవట్లేదు, వర్క్ అనేది చాలా టైట్గా ఓవర్ టైం నడుస్తుంది కంపెనీ. ఆ బర్డన్ తగ్గించడం కోసం 1,500 మెంబర్స్ని ఎక్స్ట్రా రిక్రూట్ చేసాం. సెకండ్ రీజన్ నేను చెక్ చేయాలి, ఆ రీజన్ ఏంటి అనేది. ఎనలైటికల్గా ఆడిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎనలైటికల్గా సపోజ్ P&L shows huge amount of revenue, huge amount of profit. But when you look at cash flow statement, operating cash flows are negative. P&Lలోనేమో లాస్ట్ ఇయర్ సేల్స్తో పోలిస్తే ఇయర్ సేల్స్ పెరిగాయి, కానీ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో ఏమో నెగిటివ్ ఉంది. పాజిటివ్ కూడా లేదు, నెగిటివ్ ఉంది. నువ్వేమో సేల్స్ పెరిగాయి, ప్రాఫిట్ పెరిగిందని చెప్తున్నావు, కానీ క్యాష్ ఫ్లో నెగిటివ్ ఉంది. అంటే మేజర్గా క్రెడిటర్స్ అయి ఉంటారు, డెటర్స్ క్రెడిట్ సేల్స్ అయి ఉంటాయి మేజర్గా. బట్ కలెక్షన్స్ రాలేదు ఫుల్గా, అంటే క్రెడిట్ సేల్స్ జరిగాయి, కలెక్షన్ రాలేదు, కాబట్టి క్యాష్ ఫ్లోలో నెగిటివ్ ఉంది. కలెక్షన్ ఎందుకు రాలా? ఎప్పుడు సేల్ చేశారు? బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్ ఏమైనా ఉన్నాయేమో. ఏబుల్ టు అండర్స్టాండ్. అంటే ఒక అనలైటికల్ యాంగిల్లో బై కంపేరింగ్ క్యాష్ ఫ్లో, P&L, బ్యాలెన్స్ షీట్, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, ఫినాన్షియల్, నాన్ ఫినాన్షియల్ ఫ్యాక్టర్స్ అన్నిటిని కంపేర్ చేస్తూ మనం ఒక ఐడియాని తెచ్చుకోవటం కంపెనీ పైన, అమౌంట్స్ ఎలా ఉండాలి అని ప్రిడిక్ట్ చేయగలగటం, దాన్ని ఏమంటామండి? అనలైటికల్ ప్రొసీజర్ అంటాం. ఆడిట్లో ఇవన్నీ భాగమే. So what are the audit procedures? Risk assessment procedure, compliance procedure, substantive procedure. Risk assessment procedure is through understanding the entity and environment, I am identifying risk of material misstatement. Material mistake జరగటానికి రిస్క్ ఏంటి అనేది నేను ఐడెంటిఫై చేస్తున్నా. ఐడెంటిఫై చేయడంతో పాటు అది సిగ్నిఫికెంటా ఇన్సిగ్నిఫికెంటా తెలియాలంటే అది అసెస్ చేయాలి. ఆ రిస్క్ వల్ల కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండొచ్చు, దాన్ని అసెసింగ్ అంటాం. దాంతోపాటు కంప్లయన్స్ ప్రొసీజర్. ఓకే, రిస్క్ అసెస్మెంట్ చూసా, ఫైన్, నాకు ఇక్కడ పలానా చోట్ల రిస్క్ అనిపించింది, అక్కడికి వెళ్ళి మళ్ళీ టెస్ట్ చేస్తా కంట్రోల్స్ ఎలా ఉన్నాయి. కంప్లయన్స్ ప్రొసీజర్. కంట్రోల్స్ వీక్ అనిపించింది నాకు. కంట్రోల్స్ ఎప్పుడైతే వీక్గా ఉందో, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు వెరిఫై విల్ బి హై ఆర్ లో. కంట్రోల్స్ వీక్గా ఉంటే వెరిఫికేషన్ డెప్త్గా ఉంటుందా, పైపైన ఉంటుంది? డెప్త్. Sample size will increase. When compliance procedure indicate a weakness, compliance procedure ద్వారా నాకు ఏదో కనబడింది, కంపెనీలో ఆర్గనైజేషన్లో పలానా ఏరియాలో వీక్గా ఉంది, అక్కడ ఎలాంటి కంట్రోల్ మానిటరింగ్ లేదు అంటే అక్కడ నేను డెప్త్ ఎక్కువ పెంచాలా తగ్గించాలా? డెప్త్ పెంచాలి, రిసోర్సెస్ ఎక్కువ అలొకేట్ చేయాలి. రిస్కీ ఏరియా ముందే అనుకున్నాను, కంట్రోల్స్ కూడా అక్కడ వీక్గానే ఉన్నాయి, అకార్డింగ్లీ ఐ నీడ్ టు ఇంక్రీజ్ మై ఫోకస్. రిస్కీ ఏరియా అనుకున్నా, వెళ్ళి చూసా కంట్రోల్స్ ఎలా ఉన్నాయి, చూస్తే అన్నీ బాగానే ఉన్నాయి, నాకు ప్రైమా ఫేసి రిస్క్ అనిపించింది. క్యాజువల్ లేబర్ దగ్గరికి క్యాజువల్ లేబర్ని చూసా,
రిస్క్ అనిపించింది. క్యాజువల్ లేబర్ అంటేనే రిస్క్, ఏ ఆర్గనైజేషన్ అయినా. కంట్రోల్స్ వెళ్ళి చూసా, దే హ్యావ్ రోబస్ట్ కంట్రోల్స్. ఎంప్లాయీ లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఒక టెంపరీ ఐడి కార్డ్ పక్కాగా ఇష్యూ చేసిస్తారు. వాళ్ళు త్రూ అవుట్ ద డే అది మెడలో వేసుకునే ఉండాలి. దే కాంట్ ఈవెన్ రిమూవ్ ఇట్. అర్థమైందా? సో అలా త్రూ అవుట్ ద డే మెడలో వేసుకునే ఉండాలి వాళ్ళు ఐడి కార్డ్స్ అనేవి కంపల్సరీగా. అండ్ ఆల్ క్యాజువల్ లేబర్స్ ఆర్ గివెన్ ఎ సపరేట్ యూనిఫామ్ ఆల్సో, ఆర్ సపరేట్ కోట్ టైప్ ఇస్తారు వాళ్ళకి, ఒక కోట్ బ్లేజర్ టైప్ ఇస్తారు వాళ్ళకి. సో ఆ బ్లేజర్ టైప్ ఇస్తున్నారు. వాళ్ళ లోపలికి రాగానే ఒక ఎలక్ట్రానిక్ రిజిస్టర్, అటెండెన్స్ రిజిస్టర్, అప్పటికప్పుడు వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబరు ఏదో ఒక ప్రూఫ్ పెట్టించుకొని అక్కడికక్కడ ఒక అటెండెన్స్ రిజిస్టర్ ఏర్పాటు చేస్తారు. మళ్ళీ ఫ్యూచర్లో వాళ్ళు వస్తే దాని దగ్గర మళ్ళీ రికార్డ్ అయింది, మళ్ళీ వాళ్ళు ఫ్యూచర్లో వచ్చినట్టు మళ్ళీ. ఇలాంటి ఒక క్యాజువల్ లేబర్కి కూడా ఇంత ఫార్మల్గా సిస్టమేటిక్గా మెయింటైన్ చేస్తున్నారు. దో నేను రిస్క్ అనుకున్నప్పటికీ కంట్రోల్స్ అన్నీ చూసే క్యాజువల్ లేబర్ పట్ల చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి కంట్రోల్స్ అని. కాబట్టి నేను ఇప్పుడు క్యాజువల్ లేబర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందా? లేదు. ఒరిజినల్గా నేను రిస్క్ ఎక్కువ ఉన్నాను అనుకున్నా, తీరా కంట్రోల్స్ అన్ని చెక్ చేస్తే, కంప్లైన్స్ ప్రొసీజర్ కంట్రోల్స్ అన్ని చెక్ చేస్తే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎక్కడ కూడా నీకు ఎక్కడ కూడా ఫ్రాడ్ జరగడానికి కానీ ఎర్రర్ కానీ ఎక్కడ ఆస్కారం లేదు. సో ఆటోమేటికల్లీ నేను అక్కడ నెంబర్ ఆఫ్ డెప్త్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ఎన్ని డేస్ ఎంత వేజెస్ పే చేశారు క్యాజువల్ లేబర్కి, అది వెరిఫై చేసే నెసెసిటీ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. జస్ట్ ర్యాండమ్గా ఒక 4-5 డేస్కి సంబంధించిన డేటా తీసుకొని ర్యాండమ్గా వెరిఫై చేస్తాను అంతే, సబ్స్టాంటివ్ ప్రొసీజర్. అదే నా కంప్లైన్స్ ప్రొసీజర్లో నేను అనుకున్న రిస్క్ కనుక నాకు మ్యాచ్ అయింది. కంట్రోల్స్ ఎలాంటివి సరిగా లేవు, ఆ క్యాజువల్ లేబర్కి సంబంధించి కంట్రోల్స్ ఎక్కడ కూడా సరిగా లేవు. ఇన్ సచ్ ఎ సినారియో ఐ ఇంక్రీజ్ మై డెప్త్ ఆఫ్ ఆడిట్ ఇన్ సబ్స్టాంటివ్. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే, కెన్ యూ ఎలిమినేట్ సబ్స్టాంటివ్ ప్రొసీజర్ ఫుల్లీ? ఈవెన్ దో రిస్క్ ఈజ్ నో, దెర్ ఇస్ నో రిస్క్, ఆర్ ఈవెన్ దో కంట్రోల్ ఈజ్ గుడ్, కెన్ యూ ఎలిమినేట్ సబ్స్టాంటివ్ ఫుల్లీ? Presence of strong internal control indicates the transactions are processed properly. Does it mean, can you eliminate verification of transactions? Can you eliminate it? You can't eliminate. Outrightగా మనం దాన్ని ఎలిమినేట్ చేయలేం, ఎంతో అంత వెరిఫై చేయాలి. అదే కంట్రోల్ వీక్గా ఉంది. వాట్ ఈజ్ అన్ ఇండికేషన్? ద సబ్స్టాంటివ్ ప్రొసీజర్ మస్ట్ బి మోర్ డీపర్. ఏదైతే మనం సబ్స్టాంటివ్ అంటే ట్రాన్సాక్షన్స్ చెక్ చేయాలనుకుంటున్నామో, బ్యాలెన్సెస్ చెక్ చేయాలనుకుంటున్నామో, రికార్డ్స్, ఫిజికల్ రికార్డ్స్ అంటే యాక్చువల్ ట్రాన్సాక్షన్ చెక్ చేయాలనుకుంటున్నామో, అది డీప్గా ఉంటుంది, కంప్లైంట్స్ వీక్గా ఉంటాయి. సో నౌ టెల్ మీ, compliance procedure, substantive procedure, are they substitutes or are they complementary? They are complementary to each other. You cannot ignore them. Alana risk assessment kuda complementary. Able to understand? Substantive procedure lo edaina mistake jarigindi ante ardhamu control weakness unnattena. Some weakness undabattega mistake jarigedi. ఇఫ్ దెర్ ఈజ్ అ మిస్టేక్ ఇన్ సబ్స్టాంటివ్, నేను ఒక ట్రాన్సాక్షన్ ఓకే వెరిఫై చేస్తుంటే ఒక మిస్టేక్ కనబడింది, ఎందుకు జరిగి ఉంటుంది మిస్టేక్? అది ఎక్కడో చోట వీక్నెస్ ఉండబట్టి. అలానే కంట్రోల్లో వీక్నెస్ ఉంటే సబ్స్టాంటివ్ ప్రొసీజర్లో మిస్టేక్ జరిగే ఛాన్సెస్ ఉన్నట్టేగా. ఏ వీక్నెస్ ఇన్ కంట్రోల్ ఇండికేట్స్ దెర్ ఈజ్ ఏ హై పాసిబిలిటీ ఫర్ ట్రాన్సాక్షన్స్ దట్ ఆర్ ప్రాసెస్డ్ విత్ మిస్టేక్స్. అగ్రీడ్ ఆర్ నాట్? కంట్రోల్లోనే వీక్నెస్ ఉంటే ఖచ్చితంగా ఎక్కడో చోట ఫ్రాడ్ ఎర్రర్ ఏదో జరిగేది, వీక్నెస్ ఉంటే కంట్రోల్లో. అదే ప్రతిదీ కంట్రోల్ చేసి, సపోజ్ ఇప్పుడు టాలింగ్ ఉంది రోజు, సపోజ్ ఇలాంటి ఒక టాలింగ్ మెకానిజం ఉంది కంపెనీలో. ఈరోజు క్యాజువల్ లేబర్ లోపలికి ఇంతమంది వచ్చారు, అంతమందికే లంచ్ పార్సల్ రెడీ చేస్తారు. ఎగ్జాంపుల్ అర్థమైందా? ఎవరైతే ఆ లంచ్ ఇన్ఛార్జ్ ఉన్నాడో, మెస్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నాడో, వాడు డైరెక్ట్గా వెళ్ళి ఎలక్ట్రానిక్గా ఆ లంచ్ ఎంతమంది వచ్చారో అంతమందికి లంచ్ రెడీ చేస్తాడు ఎగ్జాక్ట్గా. అన్ని ప్లేట్సే తీసుకొస్తారు. అంటే ఒక కంట్రోల్. ఆర్ యు గెటింగ్ ద పాయింట్? దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ కంట్రోల్. సో అలానే వేజెస్ ఈవినింగ్ పే చేసేటప్పుడు ఎంతమంది స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ ముందుకనే బైఫర్కేట్ అయిపోద్ది. అంత అమౌంట్ మాత్రమే క్యాష్ వాళ్ళకి ఇస్తారు. ఎవరైతే డిస్పోజ్ చేస్తారు క్యాష్ వాళ్ళకి ఆ అమౌంటే ఇస్తారు, ఇంకా ఎక్స్ట్రా రూపాయి కూడా ఇవ్వరు వాళ్ళకి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఒక సపోజ్ ఆ పేరోల్ ఇన్ఛార్జ్, నేను ఆ టైంలో ఆ పర్టికులర్ క్యాజువల్ లేబర్కి పేరోల్ ఇన్ఛార్జ్, డైలీ వాళ్ళకి డైలీ వేజెస్ నేను ఇచ్చేయాలి క్యాష్లో. నాకు ఎంత అమౌంట్ ఇస్తారంటే గల్లాపెట్టి మొత్తం తెచ్చుకుని వాళ్ళకి ఇచ్చాక మళ్ళీ ఇవ్వను వెనక్కి. నాకు ఇచ్చేది ఒక సమ్ ఫిక్స్డ్ అమౌంట్ ఇస్తారు, నేను వాళ్ళందరికి డిస్ట్రిబ్యూట్ చేయగా నా చేతిలో జీరో మిగిలేది. ఇలాంటి ఒక కంట్రోల్ మెకానిజం, టాలింగ్ మెకానిజం ఇంటర్నల్గా ఉంది, అంటే స్ట్రాంగ్ కంట్రోల్స్. ఇలాంటి ఒక సిస్టమ్ లేదు, ఒక సిస్టమాటిక్ అప్రోచ్ లేదు. కంట్రోల్స్ ఆర్ వీక్ విచ్ ఇండికేట్స్ ఎర్రర్స్, ఫ్రాడ్స్. కంట్రోల్స్ ఆర్ స్ట్రాంగ్ విచ్ ఇండికేట్స్ దేర్ మే బి నో పాసిబిలిటీ ఫర్ ఎర్రర్స్ ఆర్ ఫ్రాడ్స్. కంట్రోల్ స్ట్రాంగ్గా ఉన్నంత మాత్రం అసలు ఎర్రర్స్ జరగవనే, అది కూడా చెప్పలేము మనం. ప్రెసెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఇంటర్నల్ కంట్రోల్ ఇండికేట్స్ దట్ దేర్ విల్ నాట్ బి ఎనీ ఎర్రర్ ఎట్ ఆల్. Is this statement correct? No. There may be still some errors through collusion. కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా, కొల్యూషన్ ద్వారా.
అంత స్ట్రాంగ్గానే ఉంది. అర్థమైందా? ఇప్పుడు ఎలక్ట్రానిక్ రిజిస్టర్ ఆ అడ్మిన్ కంప్యూటర్ ఎవడైతే ఎలక్ట్రానిక్ది మెయింటైన్ చేస్తారో వాడు నేను ఫ్రెండ్స్ సపోజ్ ఇద్దరం కలిపి మ్యానిపులేట్ చేస్తాం డేటా రికార్డ్స్ మొత్తాన్ని. సో పాసిబిలిటీ ఈజ్ దర్ కొల్యూషన్ ఇలాంటి, బట్ కానీ ఇట్ ఈస్ రేర్ సెనారియో. ఎస్ ఆర్ నో? దట్స్ ఇట్. సో ఇదే మొత్తం కూడా క్వశ్చన్ నెంబర్ 2లో. ఓకే, సో విల్ రీడ్ క్వశ్చన్ నెంబర్ 2. చదవండి ఎవరైనా. Mention the audit procedures to be performed by the auditor. Meaning of audit procedures. It is a broad framework of audit through which the sufficient appropriate evidence will be obtained for expression of opinion. So through which sufficient appropriate evidence is obtained for expression of opinion. So it is a broad framework. Framework అంటే outline, rules and regulations ఓవరాల్గా. ఆడిట్లో మనం ఫాలో అయ్యేటువంటి కొన్ని ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఏంటి. సో ఆ ప్రిన్సిపల్స్ మొత్తానికి మనం పేరు పెట్టాము, ఏం పెట్టామండి? ఆడిట్ ప్రొసీజర్స్. యా, నెక్స్ట్. The audit procedures are performed in 2 parts as below. Risk assessment procedure and further audit procedure which consists of compliance procedure and substantive procedures which includes analytical procedures and test of details. Yeah, next. Risk assessment procedures, meaning the audit procedures performed to obtain an understanding of the entity and its environment, including the internal control system. Yeah, పర్పస్ అనేది ఇక్కడ వద్దులేండి, ఇక్కడ పర్పస్ తీసేయండి. ఈ పర్పస్ గురించి మనకి రిస్క్ అసెస్మెంట్ అని ఒక చాప్టర్ ఉంది, అక్కడ నేను డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు మళ్ళీ అది డిస్కషన్ కొంచెం టైం టేకింగ్, అది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ కాదు, అది అక్కడ డిస్కస్ చేద్దాం. రిస్క్ అసెస్మెంట్లో మనం తెలుసుకున్న మీనింగ్ ఏంటండి? టు అబ్టైన్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్వైరన్మెంట్ ఇంక్లూడింగ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్. రిస్క్ అసెస్మెంట్లో ఇంటర్నల్ కంట్రోల్స్ కూడా చెక్ చేస్తాను నేను, ఆర్ లేదా సపరేట్గా చూస్తాను ఇంటర్నల్ కంట్రోల్స్. ఆ ఇంటర్నల్ కంట్రోల్స్ చెక్ చేయడానికి మనం ఏం పేరు పెట్టాం? కంప్లయన్స్ ప్రొసీజర్. పర్పస్ అనేది మొత్తం తీసేయండి. నోట్ పాయింట్ చదవండి. Note. Further, the risk of material misstatements may arise due to fraud or error. సో అగైన్ మెటీరియల్ మిస్టేక్ రిస్క్ అనేది ఎలా ఉండొచ్చండి? ఇట్ మే బి ఎ రిస్క్ ఆఫ్ ఫ్రాడ్ ఆర్ రిస్క్ ఆఫ్ ఎర్రర్. సపోజ్ నేను రిస్క్ ఐడెంటిఫై చేసేటప్పుడు అక్కడ నాకు రిస్క్ ఆఫ్ ఫ్రాడ్ కనబడింది, రిస్క్ ఆఫ్ ఎర్రర్ కనబడింది. 2 ఏరియాస్లో 2 కనబడి డిఫరెంట్గా. ఏది ఇంక ఎక్కువ ఫోకస్ ఇవ్వాలి? రిస్క్ ఆఫ్ ఎర్రర్కి ఫోకస్ ఇవ్వాలి, ఫ్రాడ్కి ఎక్కువ ఫోకస్ ఇవ్వాలి? ఫ్రాడ్కి ఎక్కువ ఫోకస్ ఇవ్వాలి ఆబ్వియస్లీ. నెక్స్ట్. Further audit procedures. It comprises of compliance procedures. It deals with examination of internal control to determine the effectiveness of internal controls, which help in determining the nature, timing and extent of substantive procedures to be performed. నేచర్, టైమింగ్, ఎక్స్టెంట్కి షార్ట్కట్లో NTE అని కూడా అంటారు, బ్రాకెట్లో NTE. నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ సబ్స్టాంటివ్ ప్రొసీజర్. అదే కదండి, ఇంటర్నల్ కంట్రోల్స్ని నేను వెరిఫై చేసి ఎంత టైం ఇక్కడ అలొకేట్ చేయాలనేది డిసైడ్ అవుతా కదా, ఎంత డెప్త్ వర్క్ చేయాలనేది డిసైడ్ అవుతా కదా, ఏ మెథడ్ ఫాలో అవ్వాలి. నేచర్ అంటే మెథడ్. నేను అక్కడ ఫోకస్గా డీప్గా వెళ్ళి ఫిజికల్గా వెళ్ళి చెక్ చేయాలా, లేకపోతే కంప్యూటర్ దగ్గర కూర్చొని నేను జస్ట్ క్యాలిక్యులేషన్స్ చూస్తే సరిపోతుందా? నేచర్, అది నేచర్ అంటే. ఎక్స్టెంట్, ఎంత డెప్త్, శాంపుల్ సైజ్ చిన్నది తీసుకోవాలా పెద్దది తీసుకోవాలా, టైమింగ్ ఎన్ని రోజులు చేయాలి. ఇప్పుడు సపోజ్ కంట్రోల్స్ ఆర్ వెరీ గుడ్, మై నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ విల్ బి లో. కంట్రోల్స్ ఆర్ పూర్, నేచర్, టైమింగ్, ఎక్స్టెంట్ విల్ బి హై. ఎస్ ఆర్ నో? మళ్ళీ చదవండి ఒకసారి. Compliance procedure. It deals with examination of internal control to determine the effectiveness of internal controls, which help in determining the nature, timing and extent of substantive procedures to be performed. That's it. అర్థమైందా? Example. If the auditor obtains positive confirmation in compliance procedures, generally the timing and extent of substantive procedures will reduce. Correct kada? If when the auditor got a positive answer in compliance, timing and extent of real verification of transaction, substantive will be low. Next. These are also known as test of controls. So compliance procedure ఇంకో పేరు ఏంటండి? Test of controls. Next. Substantive procedures. It involves examination of accounting records including financial statements to determine the reliability information. Reliability of information. Test of details. Test of transactions. అంటే టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్లో 2 parts అని చెప్పా, గుర్తుందా? టెస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, టెస్ట్ ఆఫ్ బ్యాలెన్సెస్. దాంతోపాటు ఇంకోటి ఏంటి? ఎనలైటికల్ ప్రొసీజర్. టెస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్, పర్చేజెస్, సేల్స్, ఇవన్నీ. బ్యాలెన్సెస్, డెటార్స్, క్రెడిటార్స్ ఇవన్నీ చెక్ చేయటం. అర్థమవుతుందా? అంటే రియల్గా ఇంకా బ్యాలెన్స్ షీట్లో ఉన్న ఐటమ్, P&L ఉన్న ఐటమ్ చెక్ చేయడం డైరెక్ట్గా. ఇవి చెక్ చేసే ముందు ఏం చేయాలి? వాటి రిలేటెడ్ కంట్రోల్స్ ఎలా ఉన్నాయో చూడాలి. అది చేసే ముందు ఏముండాలి? రిస్క్ ఎక్కడెక్కడ ఉందో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి.
ఆర్డర్ మీకు అర్థమవుతుందా? యా. Test of transactions. It deals with watching of transactions recorded in the accounting records. యా, ఇట్ డీల్స్ విత్ వౌచింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ రికార్డెడ్ ఇన్ అకౌంటింగ్ రికార్డ్స్. వౌచింగ్ అంటే వెరిఫైయింగ్ ద వౌచర్ అండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్. ఒక వౌచర్ని దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్ని వెరిఫై చేయటాన్ని ఏమంటామండి? వౌచింగ్. ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే వౌచింగ్ అనేది చాలా డెప్త్ మీనింగ్ ఉంటుందండి. అంటే ఇప్పుడు సపోజ్ ఒక పర్చేజెస్ జరిగిందంటే పర్చేజ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎన్ని ఉంటాయి? ఒకటి వెండార్ ఇచ్చినటువంటి ఒక ఇన్వాయిస్ ఉంటుంది. సప్లయర్ ఇస్తాడు కదా ఒక ఇన్వాయిస్, ట్యాక్స్ ఇన్వాయిస్ అంటాం దాన్ని. ఓకే, ట్యాక్స్ ఇన్వాయిస్ ఎందుకంటే అందులో జిఎస్టీ కూడా కలెక్ట్ చేస్తాడు కాబట్టి ట్యాక్స్ ఇన్వాయిస్. మనం గూడ్స్ రిసీవ్ చేసుకున్నట్టు ఒక జిఆర్ఎన్ కాపీ ఉంటుంది, వాడి దగ్గర నుంచి మనం గూడ్స్ రిసీవ్ చేసుకున్నట్టు. అసలు ఈ ఆర్డర్ ఇవన్నీ రావడంటే ముందు నేను ఒక పర్చేజ్ ఆర్డర్ ప్లేస్ చేస్తాగా, పర్చేజ్ ఆర్డర్, పిఓ, పర్చేజ్ ఆర్డర్. అసలు నేను ఎందుకు పర్చేజ్ చేశా? స్టాక్లో సమ్ స్టాక్ లెవెల్స్ అనేవి రీఆర్డర్ లెవెల్కి రీచ్ అయినాయి. ఆ పర్టికులర్ స్టాక్ లెవెల్ ఎక్కడికి రీచ్ అయింది? రీఆర్డర్ లెవెల్కి రీచ్ అయింది. రీఆర్డర్ లెవెల్కి రీచ్ అయిందంటానికి ఇండెంట్ ఉంటుంది, స్టాక్ ఇండెంట్. అర్థమైందా? ప్రొడక్షన్ వాళ్ళు స్టోర్ వాళ్ళు నాకు ఒక రిక్వెస్ట్ పెడతారు, పర్చేస్ స్టాక్ ఇలా రీచ్ అయింది, మీరు ఇమీడియట్గా పర్చేజ్ ఆర్డర్ ప్లేస్ చేయాలి. లీడ్ టైం అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళు నాకు చెప్తారు. సో పలానా 3-4 days లోపు నాకు వస్తే నాకు బిజినెస్ కంటిన్యూస్గా స్మూత్గా జరుగుతుంది. లేదు మీరు డిలే చేస్తే టు దట్ ఎక్స్టెంట్ మన ప్రొడక్షన్ డిలే అవుతుంది. సో ఇట్లా వాళ్ళు ఒక లీడ్ టైం క్యాలిక్యులేట్ చేసుకొని నాకు ఒక పిఓ ఆర్డర్ పెడతారు. వాళ్ళు నాకు పెడతారు ఇంటర్నల్గా రిక్విజిషన్ అంటాం, మెటీరియల్ రిక్విజిషన్ ఎంఆర్ఎన్, మెటీరియల్ రిక్విజిషన్ నోట్ అంటాం. అంటే ప్రొడక్షన్ వాళ్ళది స్టోర్స్కి ఇస్తారు, స్టోర్స్ వాళ్ళు మెటీరియల్ పంపేస్తారు. అది పంపిన తర్వాత రీఆర్డర్ లెవెల్కి మారిద్ది. ఆ రీఆర్డర్ లెవెల్కి వచ్చిందని చెప్పడానికి ప్రూఫ్ పర్చేజ్ వాళ్ళకి ఒక ఆర్డర్ రిక్వెస్ట్ పెట్టాలి కాబట్టి ఆ ప్రూఫ్ పెడతారనమాట. అలాంటిది ఏమైనా ఉంటే ఎంఆర్ఎన్ కాపీస్ అవన్నీ ఉంటే చూడండి. అలానే గూడ్స్ లోపలికి రావడానికి గేట్ పాస్ ఉంటుంది. ఓకే, ఇంటర్నల్గా గేట్ కీపర్ రికార్డ్ ఉంటుంది. అంటే మెయిన్ ఫ్యాక్టరీ మొత్తానికి అవుట్ సైడ్ ఒక గేట్ ఉంటుంది కదా పెద్దగా, అది అక్కడ నుంచి ఏ లారీ లోపలికి వచ్చినా అసలు ఏం వచ్చిందనేది రికార్డ్ చేస్తూ ఉంటారు. ఆ రికార్డ్ చెక్ చేయండి. ఈ గూడ్స్ అనేవి ప్యాకింగ్స్ కాదు, ఇవి వెయిట్తో మెజర్ చేసేవి. వెయిమెంట్ స్లిప్స్ చెక్ చేయండి, ఎంత వెయిట్ ఆఫ్ గూడ్స్ వచ్చాయి. పర్చేజ్ ఆర్డర్లో మనం ఎంత అడిగాము, ఇన్వాయిస్లో మనకి ఎంత వచ్చాయి, జిఆర్ఎన్లో ఎంత వచ్చింది చెక్ చేయండి. ఇలా ఒక్కొక్క దాన్ని క్రాస్ వెరిఫై చేయటం, అన్ని డీటెయిల్స్ని క్రాస్ వెరిఫై చేయటం, దీన్ని ఏమంటామండి? వౌచింగ్. ఇలా మనం చెక్ చేసామంటానికి టిక్ పెడతాం ఇక్కడ అన్ని చోట్ల. ఎక్కడెక్కడైతే మనం వెరిఫై చేసామో వి యూస్ ఆడిట్ టిక్ దేర్. ఆ ప్రాసెస్ని వౌచింగ్ అంటాం. గుర్తుంది, నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఈ పాయింట్ కూడా. వౌచర్, బుక్స్ ఆఫ్ అకౌంట్స్, వౌచింగ్. యా, నెక్స్ట్. Test of balances. It deal with the verification of balances in the accounting records. So it deals with verification of balances in accounting records. And మనకి వౌచింగ్ ఎలా చేయాలి, వెరిఫికేషన్ ఆఫ్ బ్యాలెన్సెస్ ఎలా చేయాలనడానికి ఒక సపరేట్ చాప్టర్ ఉంది. మళ్ళీ ఐటమ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, పర్చేజెస్ ఎలా చెక్ చేయాలి, సేల్స్ ఎలా చెక్ చేయాలి, సేల్స్ రిటర్న్ ఎలా చెక్ చేయాలి, గూడ్స్ సోల్డ్ అండ్ సేల్ రిటర్న్ బేసిస్ ఎలా చెక్ చేయాలి, ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్, ఎలక్ట్రిసిటీ బిల్ పెయిడ్, ప్రతి ఎక్స్పెండిచర్ అని మీకు తెలిసినటువంటి ఎవ్రీ ఎక్స్పెండిచర్ ఒక 100 క్వశ్చన్లు ఉంటాయి అందులో. ఆ చాప్టర్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 100 క్వశ్చన్లు ఉంటాయి. 100 లైన్ బై లైన్ చదవం. అది మీరు చదవాల్సిన చాప్టర్. ఎవరు చెప్పరు, ఇండియాలో ఎవరు చెప్పరు, ఏ ఇన్స్టిట్యూట్లో కూడా. కానీ అదే మీరు చేసుకోవటం మీకు రాదు కాబట్టి మేము ఉన్నాం. అర్థమైందా? కనీసం లైన్ బై లైన్ చెప్పకపోయినా ప్రతి క్వశ్చన్లో బ్రాడ్గా చెప్తాం. అర్థమైందా? ఆ 100 క్వశ్చన్లు చదవాలంటే లైన్ బై లైన్ చదవాలి కనీసం 20-30 గంటలు పట్టింది. అర్థమైందా? అది కాకుండా ఉంటేనే మనకి టైం సరిపోద్దు. ఆ చాప్టర్ ఇగ్నోర్ చేస్తే మనకు July 31 కట్ ఆఫ్. బట్ ఎనీహో అది కూడా మనం డిస్కస్ చేద్దాం. బట్ ప్రతి క్వశ్చన్ నేను లైన్ బై లైన్ చెప్పినది. అది కామన్ సెన్స్ పేపర్ అండి, కామన్ సెన్స్ సబ్జెక్ట్ అది. అర్థమైందా? కొంచెం కామన్ సెన్స్ తెచ్చుకోండి లోపు అట్లీస్ట్. నెక్స్ట్, Analytical procedures. యా. Analytical procedures consists of evaluation of financial information by understanding the relationships among the financial and non-financial data. So analytical procedure is consisting of what? Evaluation of financial information by understanding రిలేషన్షిప్ బిట్వీన్ ఫినాన్షియల్ అండ్ నాన్ ఫినాన్షియల్. ఇందాక అదే చేసాం, ఫినాన్షియల్కి నాన్ ఫినాన్షియల్కి డేటా మధ్య కంపేర్ చేసాం. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ పెరిగారు, అది నాన్ ఫినాన్షియల్ డేటా. మరి సేల్స్ పెరగాలిగా. ఆర్ వి కంపేరింగ్ ఫినాన్షియల్ అండ్ నాన్ ఫినాన్షియల్ డేటా? ఆ రిలేషన్షిప్ కంపేర్ చేసి వీఆర్ థింకింగ్ అందులో ఏమైనా ఫ్రాడ్ జరిగిందా అని ఒక జస్ట్ ఆలోచిస్తున్నాం అంతే. అక్కడేమైనా రిస్క్ ఉందా? ఏబుల్ టు అండర్స్టాండ్. ప్రాఫిట్ పెరిగింది, సేల్స్ పెరిగాయి, క్యాష్ ఫ్లో నెగిటివ్ ఉంది. ఫినాన్షియల్ ఫ్యాక్టర్స్ మధ్య నేను ఎవాల్యుయేట్ చేస్తున్నా. డిఫరెన్స్ చూసి ఎందుకు నెగిటివ్ వచ్చింది ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో చూస్తే డెటార్స్ మొత్తం, మేజర్ సేల్స్ మొత్తం క్రెడిట్ సేల్స్. ఎందుకు రియలైజ్ అవ్వాలా? అన్ని అవుట్ స్టాండింగ్, మోర్ దాన్ క్రెడిట్ పీరియడ్ ఇచ్చిన దానికంటే దాటిపోయింది. అంటే ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఉండాలి అక్కడ, లేదా బ్యాడ్ డెట్స్ వచ్చి ఉంటుంది, లేదా లాంగ్ అవుట్ స్టాండింగ్ డెట్స్ ఉండి ఉంటాయి.
అర్థమవుతుందా? సో ఇలా మల్టిపుల్ యాంగిల్స్లో మనకి ఒక సార్ట్ ఆఫ్ క్లారిటీ వస్తుంది అనమాట. ఎనలైటికల్ ప్రొసీజర్ మీద ఒక చాప్టరే ఉంది, మీకు నెక్స్ట్ బుక్లో ఇచ్చుంటారు. అది 3rd మాడ్యూల్ ఇచ్చారు మీకు ఆడిటింగ్, అందులో ఒక చాప్టర్ ఎనలైటికల్ ప్రొసీజర్ చూడండి. ఎనలైటికల్ ప్రొసీజర్ మీద ఒక ఎక్స్క్లూజివ్ చాప్టర్. అర్థమైందా? యా. నెక్స్ట్ కన్క్లూజన్స్. Conclusion. The compliance procedures and substantive procedures must complement each other. కరెక్ట్, రైట్? కెన్ యూ ఇగ్నోర్ ఎనీ ఆఫ్ ఇట్? ఓకే, కంట్రోల్స్ అన్ని సూపర్గా ఉన్నాయి కాబట్టి ట్రాన్సాక్షన్ నేను చూడండి అన్నీ బాగానే ఉంటాయి. కెన్ ఐ సే దట్? ట్రాన్సాక్షన్స్ అన్ని బాగానే ఉన్నాయి కాబట్టి కంప్లైంట్స్ నేను చేయను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లైంట్స్ వేసాకే సబ్స్టాంటివ్కి వెళ్తాం. ఓకే, నెక్స్ట్. The auditor shall not ignore either of it. యా. He must carry out both the audit procedures to make the audit more effective. అంతే కదా. నెక్స్ట్. Further, the fact that the controls are very effective does not mean the auditor can skip substantive procedures. He must carry out both. పైన చెప్పింది కూడా అదే. అర్థమైందా? సో ఏమని రాసాం ఇక్కడ? కంట్రోల్స్ ఎఫెక్టివ్గా ఉన్నంత మాత్రాన ఆ ఫ్యాక్ట్ని బేస్ చేసుకొని కెన్ యూ ఇగ్నోర్ సబ్స్టాంటివ్ ప్రొసీజర్? నో. నెక్స్ట్, 3rd వన్. The absence of misstatements, non-identification in substantive procedures does not indicate that the controls are effective. అంటే సపోజ్ నేను కంట్రోల్ చెక్ చేశాను, నాకు ఏదో ఒక మోడరేట్గా అర్థమైంది కంట్రోల్స్. తర్వాత ట్రాన్సాక్షన్స్ అన్ని ర్యాండమ్గా శాంపుల్ తీసుకొని ఇన్డెప్త్గా వెరిఫై చేశాను, ఎక్కడ మిస్టేక్స్ జరగలేదు. అంటే అర్థము కంట్రోల్స్ అన్ని చాలా స్ట్రాంగ్గా బాగున్నాయనా? కాదు. ట్రాన్సాక్షన్స్ ప్రాపర్గా ప్రాసెస్ అయినంత మాత్రాన కంట్రోల్స్ బాగున్నట్టు కాదు, కంట్రోల్స్ బాగున్నంత మాత్రాన ట్రాన్సాక్షన్స్లో మిస్టేక్స్ రావని కాదు. అదే నెక్స్ట్ స్టేట్మెంట్. చెప్పండి. The presence of material misstatements strongly indicates that there is a significant deficiency in the internal controls. ఏదైనా మిస్టేక్ కనుక కనబడితే ప్రిసెన్స్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్, వాట్ ఇట్ ఇండికేట్స్? ఒక మెటీరియల్ మిస్టేట్మెంట్ ఉంది అంటేనే ఎక్కడో చోట కంట్రోల్ వీక్నెస్ ఉందని. అలానే అర్థం ఖచ్చితంగా కంట్రోల్ వీక్నెస్ ఉండాలనుకోవట్లేదు, అది కొల్యూషన్ ద్వారా కూడా అయి ఉండొచ్చు. కొల్యూషన్ ద్వారా కొల్యూషన్ని మనం అసలు ఎలా కట్ చేయలేము. అసలు కొల్యూషన్ అనే దాన్ని కంట్రోల్ పెట్టడం, అసలు అంతమందిని పెట్టిందే కంట్రోల్ కోసం, వాళ్ళే కలిసిపోతే దాని కంట్రోల్ ఏముంటుందండి? ఇంకా ఏబుల్ టు అండర్స్టాండ్. ఇప్పుడు కంపెనీస్లో పెద్ద పెద్ద కంపెనీస్లో కానీ యూ టేక్ వైట్ కంపెనీ, డిమార్ట్ అలాంటి స్టోర్ తీసుకోండి. డిమార్ట్ లాంటి స్టోర్లో ఒక పర్టికులర్ న్యూ ప్రోడక్ట్ అందులో ఒకటి లాంచ్ చేయాలి అంటే ఆ స్టోర్ మేనేజర్కి రైట్ ఉండదు. కొన్ని డిమార్ట్ స్టోర్స్లో, కొన్ని స్టోర్స్లో రైట్ ఇస్తారు, కొన్ని స్టోర్స్లో రైట్ ఇవ్వరు. అది వాడు ఒక లాంచ్ చేయాలంటే రీజనల్ మేనేజర్ అప్రూవల్ తీసుకోవాలి. అర్థమైందా? విత్ ఇన్ ద స్టోర్ అవుట్ సైడర్స్ ఎవరైనా చేత ఎగ్జిబిషన్ పెట్టాలంటే కూడా వాడికి పర్మిషన్ ఉండదు. అర్థమైందా? ఎందుకు ఇవన్నీ ఇలాంటి కంట్రోల్స్ ఎందుకు? వేరే వాళ్ళ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలంటున్నాము? నువ్వు ఈ పని చేస్తున్నావు అంటే ఆ విషయం మిగతా అందరూ ఇంకో 2-3 కూడా తెలిసి ఉండాలి. అది తెలుసుంటే అప్పుడు నువ్వు ఒకవేళ తప్పు చేసినా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు నిన్ను. అదే నీకు అబ్సల్యూట్ రైట్ నీకే ఇచ్చాము, నీ ఇష్టం వచ్చేది నువ్వు చేస్తావు. కాబట్టి డీసెంట్రలైజేషన్ ఆఫ్ డ్యూటీస్, వాట్ ఈస్ ఇట్? సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్. సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ ఈజ్ వాట్? ప్రివెంటింగ్ మిస్టేక్స్. ఇలా ఎప్పుడైతే 4-5 పెట్టి నేను మానిటర్ చేసిన, ఆ 4 కలిసిపోతే ఇంకేముంది? మళ్ళీ కలవటానికి చాలా రేర్ అండి, పాసిబిలిటీ చాలా తక్కువ ఉంటుంది కలవడానికి. ఎందుకంటే మేనేజ్మెంట్ థియరీని కూడా చెప్పాను మీకు, 3-4 మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారు, ఒక్కొక్కళ్ళు మిగతా 3 తెలియకుండా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి ఒక మేనేజ్మెంట్ ఒక థియరీని మనం అక్కడ వాడతాం కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ దెమ్ టు కొల్యూట్. ఒకవేళ అయితే వి కాంట్ డూ ఎనీథింగ్. సో అంటే కంట్రోల్ స్ట్రాంగ్గా ఉంటే మిస్టేక్స్ ఉండవని కాదు, మిస్టేక్స్ లేనంత మాత్రాన కంట్రోల్ స్ట్రాంగ్ అని కాదు. అలానే మిస్టేక్స్ కనుక ఉంటే దేర్ మే బీ ఏ డెఫినెట్లీ సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్. మళ్ళీ ఒకసారి కన్క్లూషన్స్ 4 చదవండి. The compliance procedures and substantive procedures must complement each other. The auditor shall not ignore either of it. He must carry out both the audit procedures to make the audit more effective. Yeah. Further, the fact that the controls are very effective does not mean that the auditor can skip substantive procedures. He must carry out both. The absence of misstatements in substantive procedures does not indicate that the controls are effective. The presence of material misstatements strongly indicates that there is a significant deficiency in the internal controls. So got an idea on entire question? Everyone understood clearly? So risk assessment procedure is performed to identify and understand risk of material misstatement through understanding the entity and its environment. Okay. Next, compliance procedure is to evaluate internal control just to determine nature, timing, extent of substantive procedure. Substantive procedure means verification of details like test of transactions, test of balances, vouching, verification of balances. Analytical also,
ఎనలిటికల్ ప్రొసీజర్స్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ సబ్స్టాంటివ్. అంటే ఒక ఫినాన్షియల్ డేటా రియల్ డేటాని కంపేర్ చేయటం, డేటాని వేరియస్ ఫ్యాక్టర్స్తో పారామీటర్స్తో కంపేర్ చేయటం అనమాట. దట్స్ ఇట్. సిమిలర్ క్వశ్చన్స్. Similar questions. Audit evidence is necessary to draw reasonable conclusion on which to base the auditor's opinion is obtained by performing various audit procedures. Explain the audit procedures. ఎక్స్ప్లెయిన్ ది ఆడిట్ ప్రొసీజర్స్ అన్నప్పుడు మీరు ఈ రెండు రాయొచ్చండి. ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ ఉంది కదా, డైరెక్ట్గా కంప్లైంట్స్ ప్రొసీజర్ సబ్స్టాంటివ్ రాయొచ్చు, లేదా ఆడిట్ ప్రొసీజర్స్ ఎక్కడి నుంచి అంటే మీనింగ్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్ మీనింగ్ ఉందా, అక్కడి నుంచి B2 సబ్స్టాంటివ్ ప్రొసీజర్ వరకు రాయాలి. అర్థమైంది ఆన్సర్. ఇట్ విల్ బీ ఫర్ 5 మార్క్స్. 5 మార్క్స్ కల్లా అడుగుతారనమాట. సో అక్కడ ఆన్సర్ రిఫరెన్స్ ఒకసారి కొంచెం మార్చుకోండి. మీనింగ్ పాయింట్ ఏ అండ్ పాయింట్ బి. మీనింగ్ పాయింట్ ఏ అండ్ పాయింట్ బి. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఇంతకు ఆడిట్ ఎవిడెన్స్ అంటే ఏమని చెప్పానండి సింపుల్గా? ఇట్ ఈస్ అన్ ఇన్ఫర్మేషన్ అబ్టైన్డ్ బై ఆడిటర్. ప్రూఫ్సే కదా, బ్యాలెన్స్ షీట్లో ఉన్న ఐటమ్స్కి P&Lలో ఉన్న ఐటమ్స్ అన్నిటికీ సంబంధించిన రెలవెంట్ ఇన్ఫర్మేషన్, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం అటైన్ చేయడానికి దాన్ని ఏమంటాం? ఆ ఇన్ఫర్మేషన్ని ఆడిట్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ మేబీ అకౌంటింగ్ రికార్డ్స్ అవ్వచ్చు, అకౌంటింగ్ రికార్డ్స్ నాకు ఎవిడెన్స్గా ఉండొచ్చు, లేదా థర్డ్ పార్టీస్ నుంచి వచ్చిన డేటా నాకు ఎవిడెన్స్గా ఉండొచ్చు. అంతేనా కదా? అదే అక్కడ ఇచ్చారు. యా, క్వశ్చన్ నెంబర్ 3. Define the term audit evidence and explain sufficiency and appropriateness of audit evidence. సో మనం చాలా చోట్ల సఫిషియంట్ అండ్ అప్రాప్రియేట్ అనే వర్డ్ చాలా చోట్ల వాడాం. అసలు సఫిషియన్సీ అంటే ఏంటి, అప్రాప్రియేట్నెస్ అంటే ఏంటి, ఎలా డిసైడ్ అవుతాం ఇది సఫిషియంట్ అని చెప్పడానికి ఏ ఫ్యాక్టర్స్ మనకి హెల్ప్ అవుతాయి, దాని గురించి ఇక్కడ ఇచ్చారు. రీడ్. As per SA 200, overall objectives of an independent auditor and conduct of an audit in accordance of standards of on auditing. అదేం లేదండి, స్టాండర్డ్ హెడ్డింగ్. SA 200 ఒక హెడ్డింగ్ అనమాట. ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ ఆడిటర్ అండ్ కండక్ట్ ఆఫ్ అన్ ఆడిట్ ఇన్ అకార్డెన్స్ విత్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. యా. One of the basic responsibility of an auditor is to obtain sufficient and appropriate audit evidence. సో ఆ స్టాండర్డ్లోనే చెప్పారు ఆడిటర్కు ఉన్న వన్ ఆఫ్ ద బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అబ్టైన్ సఫిషియంట్ అండ్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్. నువ్వు ఏదైనా ఒపీనియన్ ఇచ్చావు, అది నీకు అనిపించాలి ఫస్ట్. అది నీకు ఎలా అనిపిస్తుందండి? నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నువ్వు గ్యాదర్ చేస్తే, కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంటే అప్రాప్రియేట్, కావాల్సినంత ఇన్ఫర్మేషన్ అంటే సఫిషియంట్. ఓన్లీ ఆఫ్టర్ యూ అబ్టైన్ సఫిషియంట్ అప్రాప్రియేట్ ఎవిడెన్స్ యూ కెన్ గివ్ అన్ ఒపీనియన్. అంటే బేసిక్ రిక్వైర్మెంట్ కదండి అది. స్టాండర్డ్లో చెప్పారు కాబట్టి మనం ఎవిడెన్స్ తీసుకుంటామా? వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనం అది కరెక్టా రాంగ్గా చెప్పాలి అంటే ఫస్ట్ నాకు అది అనిపించాలి. నాకు అనిపించాలంటే నాకు ఎవిడెన్స్ కావాలి. So it is the basic responsibility of the auditor to obtain evidence which is sufficient for him, which is necessary for him. అదే కదండి. నెక్స్ట్ Audit evidence. అది మీనింగ్ అండి, మీనింగ్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్. యా. The information used by the auditor in arriving at the conclusions on which the auditor's opinion is based. నేను మీకు స్టార్ట్ చేసినప్పుడు ప్రాసెస్ గురించి చెప్పాను. ఆడిటర్ అపాయింట్మెంట్, యాక్సెప్టెన్స్, ఆడిట్ ప్రొసీజర్, ఎవిడెన్స్ వస్తుంది, కన్క్లూజన్స్ రీచ్ అవుతాం. మనం ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని నువ్వు పర్చేసెస్ ఇంత అని చెప్పావు, దానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉండాలి. అలా ఉంటేనే అది కరెక్ట్ అని నేను డిసైడ్ అవుతా. పర్చేసెస్ నువ్వు ఇంత అని చెప్పావు, నా దగ్గర ఎవిడెన్స్ లేదు, నువ్వు నాకు ఎవిడెన్స్ ఏమి ఇవ్వాలి సరిగా, లేదా ఇచ్చిన ఎవిడెన్స్లో వేరే ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అంటే పర్చేసెస్ ఈజ్ రాంగ్. అంటే ఒక కన్క్లూజన్ డెసిషన్ తీసుకోవాలంటే నాకు కావాల్సింది ఏంటండి? ఇన్ఫర్మేషన్. యా, మళ్ళీ చదవండి. The information used by the auditor in arriving at the conclusions on which the auditor's opinion is based. This is the meaning of audit evidence. The information used by the auditor for the purpose of arriving conclusions. Conclusions నేను రీచ్ అవ్వడానికి అంటే మెటీరియల్ మిస్టేక్ ఉందా లేదా అని ఒక కన్క్లూషన్ రీచ్ అవ్వడానికి నేను వాడుకునేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ మనం ఏమని చెప్తామండి? ఆడిట్ ఎవిడెన్స్. నెక్స్ట్. It includes both information contained in the accounting records that are underlying the financial statements and other information. It may be financial information or it may be some other information. Other information అంటే ఎగ్జాంపుల్ outside related information అంటే external information అయి ఉండొచ్చు. నెక్స్ట్. The auditor shall obtain sufficient appropriate evidence which is interrelated. సో సఫిషియంట్ అప్రాప్రియేట్ అంటే ఎవిడెన్స్ కావాల్సినంత కావాలి మనకి, ఎవిడెన్స్ ఏదైతే నెసెసరీ అదంతా కావాలి. సో ఇంటర్ రిలేటెడ్, సఫిషియన్సీ, అప్రాప్రియేట్నెస్ అనేవి రెండు ఇంటర్ రిలేటెడ్ టాపిక్. ఎట్లా ఇంటర్ రిలేటెడ్? అప్రాప్రియేట్ అంటే ఎప్పుడైనా అక్కడ ఒక అప్రాప్రియేట్ అనే వర్డ్కి రాసుకోండి. ఇట్స్ ఎ లాజికల్ కనెక్షన్. అప్రాప్రియేట్నెస్ ఈజ్ వాట్? లాజికల్ కనెక్షన్.
నువ్వు చేస్తున్న ఏరియా ఆఫ్ వర్క్కి నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్కి మధ్య కనెక్షన్ ఉండాలి. ఏదో ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి తీసుకోవడం కాదు, ఆ ఇన్ఫర్మేషన్ రెలవెంట్ అయి ఉండాలి. అప్రాప్రియేట్నెస్ అంటే రెలవెన్స్, లాజికల్ కనెక్షన్. సఫిషియన్సీ అంటే క్వాంటిటీ. చెప్పండి, ఇప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ ఎవిడెన్సెస్ తీసుకోవాలి అనేది దాని యొక్క క్వాలిటీని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుందిగా. సపోజ్ నాకు ఇంటర్నల్గా ఎవిడెన్స్ ఉంది, ఎక్స్టర్నల్గా కూడా ఉంది. ఏది బెటర్ క్వాలిటీ అండి? ఎక్స్టర్నల్. అవుట్ సైడ్ నుంచి నాకు వచ్చిన ఒక థర్డ్ పార్టీ ఎవిడెన్స్ అనేది మోర్ బెటర్. ఇంటర్నల్గా సపోజ్ ఇప్పుడు నాకు డెటార్స్ బ్యాలెన్స్ కరెక్టా కాదా ఎలా చెక్ చేయొచ్చు? సేల్స్ రిజిస్టర్ చూసా, వాడి నుంచి వచ్చిన క్యాష్ అమౌంట్ చూశాను, మొత్తం తీసాక వచ్చింది డెటార్స్ బ్యాలెన్స్. ఇన్ని 4-5 రికార్డులు చెక్ చేస్తే మనకు తెలుస్తుంది. ఈ 4-5 రికార్డుల బదులు థర్డ్ పార్టీ చెప్పేశాను నేను ఇంత ఇవ్వాలండి అని, అది ఇంకా బెటర్ కదా. నాకు ఇవన్నీ చేసే పని కూడా ఉండదు. అర్థమైందా? ఒకవేళ చేసినా కూడా, ఇవన్నీ చేసినా కూడా నాకు అంత క్లారిటీ రాకపోవచ్చు. థర్డ్ పార్టీ ఇచ్చినప్పుడు వచ్చే క్లారిటీ ఇవన్నీ చేసినా కూడా నాకు రాకపోవచ్చు. క్వాలిటీని బట్టి క్వాంటిటీ డిసైడ్ అవుతుంది. ఇఫ్ ద క్వాలిటీ ఆఫ్ ఎవిడెన్స్ ఈజ్ హై, క్వాంటిటీ ఆఫ్ ఎవిడెన్స్ ఈజ్ లో. అర్థమవుతుందా? అలానే అలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సఫిషియన్సీ అనే దాన్ని డిసైడ్ చేయడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి నెక్స్ట్ ఇస్తున్నాం. ఆడిట్ ఎవిడెన్స్ ఇన్క్లూడ్స్, మళ్ళీ చెప్పండి ఒకసారి. Audit evidence includes information contained in the accounting records. పైన చెప్పిందే మళ్ళీ చెప్తాం. ఆడిట్ ఎవిడెన్స్ ఇన్క్లూడ్స్ ఏంటి? ఇన్ఫర్మేషన్ కంటైన్డ్ ఇన్ అకౌంటింగ్ రికార్డ్స్. అదర్ ఇన్ఫర్మేషన్ అంటే అదర్ దాన్ అకౌంట్స్, మినిట్స్ అవ్వచ్చు, కాస్ట్ రికార్డ్స్ అవ్వచ్చు, సెక్రటరీ రికార్డ్స్ అవ్వచ్చు, గేట్ పాస్లు అవ్వచ్చు, స్టోర్ రిజిస్టర్స్ అవ్వచ్చు, ఇవన్నీ అనమాట. రీడ్. Accounting records include the records of journal registers, subsidiary ledgers and supporting bills or invoices. మొత్తం వౌచర్ ఫైల్స్ కానివ్వండి, బిల్స్, వౌచర్స్, ఇన్వాయిస్లు ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయండి? అకౌంటింగ్ రికార్డ్స్. మరి అదర్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? Other information, it may include minutes of board meetings, management information system, confirmations from debtors or creditors, etc. లైక్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అంటే విచ్ ఈజ్ నాట్ ప్రిపేర్డ్ బై ఆర్గనైజేషన్ విత్ ఇన్. అకౌంటింగ్ కోసం కాకుండా మిగతా ఏ పర్పస్ కోసం ప్రిపేర్ చేసింది అవ్వచ్చు, లేదా అవుట్ సైడ్ నుంచి వచ్చేది అవ్వచ్చు. వీటన్నిటిని మనం ఏమని చెప్తామండి? అదర్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సఫిషియన్సీ అండ్ సఫిషియన్సీ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్. Sufficiency of audit evidence. Sufficiency is the measure of the quantity of audit evidence. The following factors influence the auditor's judgment of sufficiency. క్వాలిటీ ఎక్కువ ఉంటే క్వాంటిటీ ఎంత ఉంటుందండి? తక్కువ. రిస్క్ ఎక్కువ ఉంటే ఎవిడెన్స్ ఎక్కువ కావాలా తక్కువ కావాలా? అలానే పాపులేషన్ హోమోజీనియస్ అంటే మొత్తం పర్చేసెస్ చూస్తున్నా. ఇప్పుడు అక్కడ నాకు కావాలి, ఇప్పుడు సింపుల్గా కంపారిజన్, హోమోజీనియస్ పాపులేషన్ ఉన్నప్పుడు నాకు ఎక్కువ ఎవిడెన్స్ కావాలా, హెట్రోజీనియస్ ఉన్నప్పుడు నాకు ఎక్కువ కావాలా? హెట్రోజీనియస్. పాపులేషన్ సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎవిడెన్సెస్ ఎక్కువ కావాలా, లేకపోతే పాపులేషన్ సైజ్ తక్కువ ఉన్నప్పుడు కావాలా? యాజ్ ద పాపులేషన్ సైజ్ ఇంక్రీజెస్, క్వాంటమ్ ఆఫ్ శాంపుల్ మే ఆర్ మే నాట్ ఇంక్రీజ్. అది చెప్పలేం మనం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, క్లాసిక్ ఎగ్జాంపుల్, అన్నం ఉడికిందని తెలుసుకోవాలి, మెతుకు పట్టుకోవాలి. ఎస్ఆర్నో అంటే ఒకప్పుడు, ఇప్పుడు రైస్ కుక్కర్లు వచ్చాయి కాబట్టి అది అవసరం లేదు. అర్థమైందా? చిన్న గిన్నెలో వండితే ఒక 2 మెతుకులు, పెద్ద తబాలలో వండితే మొత్తం చేత్తో తీస్తాం బయటికి. శాంపుల్ ఒక మెతుకే కదండి. కొన్ని సందర్భాల్లో పాపులేషన్ ఎంత పెరిగినా శాంపుల్ కాన్స్టెంట్గా ఉండొచ్చు. బట్ జనరల్ ఫినామినా నేను అడుగుతున్నా, పాపులేషన్ పెరిగే కొద్దీ జనరలీ శాంపుల్ సైజ్ విల్ ఆల్సో ఇంక్రీజ్. అంటే సఫిషియన్సీ మెజర్ మారిపోతుంది. ఎస్ఆర్నో అదే అక్కడ ఇచ్చారు మొత్తం. చదవండి అమ్మా, సఫిషియన్సీ అండ్ అప్రోప్రియేట్నెస్. మళ్ళీ చదవండి. సఫిషియన్సీ. Sufficiency is the measure of the quantity of audit evidence. The following factors influence the auditor's judgment of sufficiency. Quality. The quantum of evidences to be obtained is affected by their quality. Example, if the evidence is more qualitative, then lower number is sufficient. సో ఎవిడెన్స్ కనుక క్వాలిటేటివ్ అయితే సఫిషియన్సీ అనేది జనరల్గా లో. ఎగ్జాంపుల్, ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ ఈజ్ మోర్ క్వాలిటేటివ్ దెన్ ఇంటర్నల్ ఎవిడెన్స్. ఎక్స్టర్నల్ నుంచి వచ్చినప్పుడు నేను 4-5 రికార్డ్స్ ఏమైనా చూడండి, ఇంకా వాడు ఇచ్చే లెటర్తో నేను డిసైడ్ చేసేస్తాను అది కరెక్టా కాదా అనేది. నెక్స్ట్, Risk of MMS. It also depends upon assessment of risk of material misstatements by the auditor. Example, if auditor assessed higher risk, then the quantum will be more. కరెక్టే కదా? ఇఫ్ ద ఆడిటర్ అసెస్డ్ హై రిస్క్, దెన్ క్వాంటమ్ ఆఫ్ ఎవిడెన్స్ విల్ ఆల్సో బీ హై. అదే రివర్స్ అయితే రిస్క్ తక్కువ ఉంటే ఎవిడెన్స్ క్వాంటమ్ కూడా తక్కువతుంది. ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉంటే డెప్త్ ఆఫ్ ఆడిట్ ఎక్కువ ఉంటుంది. డెప్త్ ఆఫ్ ఆడిట్ ఎక్కువ ఉందంటే రిసోర్సెస్ అలొకేషన్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే రిసోర్స్ ఎక్కువ అలొకేట్ చేసామో ఆడిట్ యొక్క డెప్త్, నెంబర్ ఆఫ్ డేస్, నెంబర్ ఆఫ్ అవర్స్ స్పెంట్ అనేది పెరిగిపోతుంది. ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ అప్టైనింగ్ విల్ బీ మోర్. అర్థమవుతుందా? నెక్స్ట్, Materiality. టెల్ మీ ఫర్ విచ్ ఐటమ్ ఐ షుడ్ అప్టైన్ డెఫినెట్లీ ఎవిడెన్స్, మెటీరియల్ ఐటమ్, ఇమ్మెటీరియల్ ఐటమ్. If there are so many material items, number of evidences will also be high.
Yeah. If assertions are more material, then more evidences to be obtained. అంటే ఎసర్షన్స్ అంటే అక్కడ అది ఫిక్స్డ్ అసెట్ అవ్వచ్చు, ప్లాంట్ అండ్ మిషనరీ అవ్వచ్చు, బిల్డింగ్ అవ్వచ్చు, లేదా ఇన్వెంటరీ అవ్వచ్చు, ట్రేడ్ రిసీవబుల్ అవ్వచ్చు, ట్రేడ్ పేయబుల్, లోన్స్ గివెన్, లోన్స్ టేకెన్, ఇవన్నీ వేరియస్ ఎసర్షన్స్ అనమాట. వీటన్నిటిని ఏమంటాం? ఎసర్షన్స్. వీటికి ఇంకొక పేరు ఏంటంటే ఐటమ్, లైన్ ఐటమ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్, లైన్ ఐటమ్ ఆఫ్ P&L. వినుంటారు కదా లైన్ ఐటమ్స్. లైన్ ఐటమ్స్, వాట్ ఆర్ ద లైన్ ఐటమ్స్ ఇన్ షెడ్యూల్ 3? రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్, అదర్ ఇన్కమ్, ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్, పర్చేజెస్, చేంజెస్ ఇన్ స్టాక్ అండ్ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్, డిప్రిసియేషన్, ఇవన్నీ లైన్ ఐటమ్స్. వీటికి ఇంకొక పేరు ఏంటి? ఎసర్షన్. వాట్ ఈస్ అనదర్ నేమ్? ఎసర్షన్. సపోజ్ అక్కడ ఎసర్షన్స్ కనుక మెటీరియల్ ఎక్కువ అయితే, ఎవిడెన్సెస్ విల్ బి హై. నెక్స్ట్, Size of the population. In case of smaller level of population, less number of evidences will be sufficient. Yeah. For larger level of population, more number of evidences will be required. Yeah. Next. Characteristics of population. అంటే పాపులేషన్ క్యారెక్టరిస్టిక్స్. ఇందాక చూసిన సైజ్, ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్. హోమోజీనియస్ అయితే ఒకలా, హెట్రోజీనియస్ అయితే ఒకలా. యా. For homogeneous population, lesser number of evidences will be sufficient. For heterogeneous population, more number of evidences will be obtained. ఐ హోప్ యువర్ అండర్స్టాండింగ్ హోమోజీనియస్, హెట్రోజీనియస్. హెట్రోజీనియస్ అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు సపోజ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి ఎక్స్పెండిచర్ ఫైల్ ఒకటి ఇచ్చారు నాకు, అందులో ఎక్స్పెండిచర్ సంబంధించిన బిల్స్ అని ఉంటాయి. ఏ ఎక్స్పెండిచర్ ఉంటుంది? అందులో చాలా ఉంటాయి. పర్చేజ్ ఫైల్ ఇచ్చారు, అందులో ఏ ఎక్స్పెండిచర్ మాత్రమే ఉంటుంది? పర్చేజెస్ మాత్రమే. ఇక్కడ నేను తీసుకునే శాంపుల్ సైజ్ కంటే ఎక్స్పెన్సెస్లో నేను తీసుకునే శాంపుల్ సైజ్ జనరల్గా బిగ్గర్గా ఉంటుంది. అర్థమవుతుంది? ఎందుకంటే వేరియస్ నేచర్ ఉన్నప్పుడు నేను అన్నిటి నుంచి వచ్చే విధంగా చూడాలి శాంపుల్. పర్చేజెస్లో అంత డెప్త్ నేను చేయగల, ఏదైనా 10 లేదా 20 వౌచర్లు తీసుకొని చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, Appropriateness of audit evidence. Appropriateness is the measure of the quality of audit evidence, that is, its relevance and its reliability in providing support for the audit conclusion. అప్రాప్రియేట్ ఎవిడెన్సే కాదా అంటే, అప్రాప్రియేటే కాదంటే మీనింగ్ ఏంటి? ఇన్ఫర్మేషన్ అనేది అప్రాప్రియేటే కదా. ఇన్ఫర్మేషన్ సఫిషియంట్, ఓకే ఫైన్. ఈజ్ ఇట్ అప్రాప్రియేట్? ఈజ్ ఇట్ ఎనఫ్ ఫర్ మీ టు టేక్ ఎ డెసిషన్? అంటే ఇప్పుడు నేను సపోజ్ ఒక మిషన్ యొక్క లైఫ్ ఆఫ్ ది అసెట్ డిసైడ్ చేయాలి. ఒక మిషన్ యొక్క లైఫ్ ఆఫ్ ది అసెట్, ఎగ్జాంపుల్ ఒక ప్రొజెక్టర్ లైఫ్ ఆఫ్ ది అసెట్ డిసైడ్ చేయాలి. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి? నాకు వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఐ నీడ్? ఒకటి, నెంబర్ ఆఫ్ డేస్ ద ప్రొజెక్టర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎ ఇయర్. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్ ద ప్రొజెక్టర్ వర్క్స్ ఫర్ పర్ డే? వాట్ ఈస్ ద యావరేజ్ కన్జంప్షన్ ఆఫ్ ప్రొజెక్టర్? ఈ మూడు అనే విషయాలు నాకు తెలియాలి. ఇది సఫిషియన్సీ. ఈ మూడింటిని క్యాలిక్యులేట్ చేసుకొని, ఇది రెలవెన్స్. ఈ ఇన్ఫర్మేషన్ నాకు తెలియాలి. అర్థమవుతుందా? నువ్వు నాకు ప్రొజెక్టర్ బిల్ ఇచ్చావు, ఆ ప్రొజెక్టర్ సంబంధించిన వారంటీ కార్డు ఇచ్చావు, ఫిక్స్డ్ అసెట్ రిజిస్టర్లో అప్డేట్ చేసినట్టు జిరాక్స్ కాపీ ఇచ్చావు, అకౌంట్స్లో దాన్ని రాసి క్యాపిటలైజ్ చేసినటువంటి కాపీ, ఇవన్నీ ఇచ్చావు, బాగానే ఉన్నాయి. ఇవన్నీ ఎవిడెన్సెస్ బాగానే ఉన్నాయి. కానీ ఇవి కాదు నాకు అప్రాప్రియేట్. ఏది డిటర్మైన్ చేయడానికి? లైఫ్ని డిటర్మైన్ చేయడానికి. ఇది కాదు నాకు అప్రాప్రియేట్. నాకు అప్రాప్రియేట్ ఏంది? లైఫ్ డిటర్మైన్ చేయడానికి అప్రాప్రియేట్ వేరు, డిప్రిసియేషన్ అమౌంట్ డిటర్మైన్ చేయడానికి అప్రాప్రియేట్ వేరు. నాకు లైఫ్ ఆఫ్ ద ప్రొజెక్టర్ డిప్రిసియేషన్ డిటర్మైన్ చేయడానికి నాకు అప్రాప్రియేట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్ ప్రొజెక్టర్ వర్క్స్ పర్ డే, వాట్ ఈస్ ద కన్జంప్షన్ బై మేనేజ్మెంట్, వాట్ ఆర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ ఇయర్. నాకు ఈ డీటెయిల్స్ ఇస్తే పర్ యానం ఎన్ని అవర్స్ కన్జ్యూమ్ చేస్తారో కనుక్కొని టోటల్ అవర్స్ డివైడెడ్ బై కన్జంప్షన్ పర్ యానం ఇస్తే నాకు లైఫ్ వస్తుంది. టోటల్ క్యాపిటలైజ్డ్ కాస్ట్ డివైడెడ్ బై నెంబర్ ఇస్తే ఆటోమేటిక్గా నాకు డిప్రిసియేషన్ అమౌంట్ వస్తుంది. ఎస్ఎల్ఎం అయితే వేరే మెథడ్ అయితే వేరే మెథడ్లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఏబుల్ టు అండర్స్టాండ్? అంటే నాకు అప్రాప్రియేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఏరియా టు ఏరియా మారిపోతుంది. అర్థమవుతుందా? కొన్ని చోట్ల నాకు అప్రాప్రియేట్ ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ ఆర్గనైజేషన్ లోపలే దొరుకుతుంది. కొన్ని సందర్భాల్లో అప్రాప్రియేట్ ఇన్ఫర్మేషన్ అవుట్ సైడ్ వెళ్ళాలి. అర్థమవుతుంది? థర్డ్ పార్టీ దగ్గర నుంచి రావాలి. సపోజ్ ఇప్పుడు ఆర్గనైజేషన్ ఈజ్ వాల్యూయింగ్ క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ ఏంటి అని చూస్తే అక్కడ మైన్స్, క్వారీస్ ఇలాంటివి అనమాట, ఆయిల్ రిజర్వ్స్ ఇలాంటివి అనమాట. అక్కడ మేనేజ్మెంట్ రిపోర్ట్ ఇచ్చింది, సార్ మా మేనేజ్మెంట్ మా డైరెక్టర్ ఉన్నాడు, అతను 20 ఏళ్ళ బట్టి బిజినెస్లోనే ఉన్నాడు, సో అతను చూసి ఆయిల్ రిజర్వ్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చెప్పేశాడు. చూస్తే వర్కింగ్స్ చూస్తే అతను ఏదో ఎస్టిమేషన్ ఎజంప్షన్స్ తీసుకున్నాడు. నాకు ఇది అప్రాప్రియేట్ అనిపించట్లా. నేనేం చేయాలి? నేను ఎవరు వాల్యూ చేయాలి? ఇలాంటి వర్క్స్ అని ఒక కంపిటెంట్ ఎక్స్పర్ట్ ఎవాల్యుయేట్ చేయాలి. నాకు ఎక్స్పర్ట్ రిపోర్ట్ ఇస్తే నేను అప్రాప్రియేట్ అని ఫీల్ అవుతాను. నువ్వు ఏది పెడితే తీస్తే నేను అప్రాప్రియేట్ అని ఫీల్ అవ్వను. అంటే అప్రాప్రియేట్ అంటే ఈజ్ ఎవిడెన్స్ రెలవెంట్ హియర్, వాట్ ఎవర్ ఎవిడెన్స్ నేను అప్టెండ్ అది సరిపోతుందా లేదా అంటే, సరిపోతుందా క్వాంటిటీ అగైన్ సరిపోతుందా, ఇక్కడేంటి మెజర్ ఆఫ్ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం. ఇక్కడ నాకు ఏదైతే ఎవిడెన్స్ వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని నేను డెసిషన్ తీసుకోవచ్చా అనేది, ఎంత ఎవిడెన్స్ వచ్చింది అనేది సఫిషియన్సీ, ఏమొచ్చింది అనేది అప్రాప్రియేట్నెస్. ఏబుల్ టు అండర్స్టాండ్? సో ఆడిట్లో రెండు కావాలి,
అప్రాప్రియేట్, నువ్వు తీసుకున్న ఎవిడెన్స్ రెలవెంట్ అయి ఉండాలి. నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్, నువ్వు ఏదైతే డెసిషన్ తీసుకున్నావో దాన్ని నువ్వు రెలవెంట్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని డెసిషన్ తీసుకోవాలి. అలానే సఫిషియన్సీ. ఎగ్జాంపుల్, దీన్ని ఇంకొక జనరల్ ఎగ్జాంపుల్తో కంపేర్ చేయాలి అంటే, ఒక బైక్ గురించి నీకు రివ్యూ ఇవ్వమన్నారు. నువ్వు సపోజ్ లెట్ చేసు, నా పెద్దగా బైక్స్ మీద అంత అవగాహన లేదు, పల్సర్ 150 అనుకుందాం, ఒక బేసిక్ బైక్ తీసుకుందాం. ఓకే, అరే ఏదో ఒకటి ఆగండి రా. ఓకే, పల్సర్ 150, అపాచీ 160, లెట్ us assume 2 బిగ్గెస్ట్ కాంపిటీటర్స్ అరౌండ్ అనుకోండి. ఇట్స్ ఓకే, చాలు కమ్ బ్యాక్. ఓకే, ఇక్కడ మీ నాలెడ్జ్ అవసరం లేదు, ప్రదర్శించక్కర్లా. ఓకే, సో 2 బండ్లు ఉన్నాయి. ఇప్పుడు నాకు అపాచీ మీద రివ్యూ ఉన్నారు, పల్సర్ నడిపితే సరిపోద్దా? రెలవెంట్ అంటే ఏంటి? అపాచీ మీద రివ్యూ అంటే అపాచీ మీద నేను రెలవెంట్ అదే తీసుకోవాలి, ఆ బైకే తీసుకోవాలి, ఏ వెహికల్ మీద నేను రివ్యూలో అదే తీసుకోవాలి. సఫిషియన్సీ అంటే జస్ట్ ఇంజన్ స్టార్ట్ చేసి ఆఫ్ చేసి అయిపోద్దా రివ్యూ ఇవ్వడానికి? ఐ నీడ్ టు డ్రైవ్ ఫర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఇప్పుడు నేను రివ్యూ దేని మీద ఇస్తాను? మెయిన్ రోడ్స్ మీద ఎలా ఉంది, ఆఫ్ రోడింగ్ ఎలా ఉంది, ఆన్ రోడ్ ఎలా ఉంది, వీటన్నిటి మీద నేను టెస్ట్ చేసి నేను రివ్యూ ఇవ్వాలి. అంటే అది సఫిషియన్సీ. వాట్ ఈస్ ఇట్ కాల్డ్ అస్? సఫిషియన్సీ. అంటే సఫిషియన్సీ, అప్రాప్రియేట్నెస్ అనేది రియల్ లైఫ్లో మనం వాడేది డైలీ బేసిస్లో. ప్రతి చోట మనం ఎక్కడో చోట మనకు రెలవెంటా కాదా, సఫిషియంటా కదా ఇన్ఫర్మేషన్ అనేది అన్ని చోట్ల మనం వాడదాం. ఆడిట్లో కూడా అదే, ఇక్కడ అనేది కూడా. ఆడిటర్ ఏ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని అయితే ఒపీనియన్ ఇస్తున్నాడో ఆ ఇన్ఫర్మేషన్ సరిపడా తీసుకున్నాడా లేదా, అది అప్రాప్రియేట్ తీసుకున్నాడా లేదా, అది చూడాలన్నమాట. సో సఫిషియన్సీ అండ్ అప్రాప్రియేట్నెస్ ఆర్ 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎవాల్యుయేటింగ్ ఎవిడెన్స్. సో మళ్ళీ చదవండి అప్రాప్రియేట్నెస్. Appropriateness is the measure of the quality of audit evidence, that is, its relevance and its reliability in providing support for the audit conclusions. విత్ ఇన్ బ్రాకెట్ లాజికల్ కనెక్షన్ అని కూడా రాయండి. పైన రాసారేమో ఆల్రెడీ, రాస్తే ఓకే, లేకపోతే కనుక రాయండి. నెక్స్ట్, The reliability of evidence is influenced by its source and by its nature. సో అంటే ఇక్కడ మీరు చూడండి, అప్రాప్రియేట్నెస్కి 3 టర్మ్స్ ఉన్నాయి: రెలవెన్స్, రిలయబిలిటీ, లాజికల్ కనెక్షన్. రెలవెన్స్ అంటేనే లాజికల్ కనెక్షన్, ఇంకొక సినానిమ్ రిలయబిలిటీ. సో రిలయబిలిటీ ఆఫ్ ఎవిడెన్స్ దేన్ని బేస్ చేసుకుని ఉంటుంది? సోర్స్. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఎవిడెన్స్? ఇంటర్నల్గా వచ్చిన దానికంటే ఎక్స్టర్నల్గా వచ్చింది మోర్ రిలయబుల్. డూప్లికేట్ కాపీ కంటే ఒరిజినల్ మోర్ రిలయబుల్. ఎసాను ఓరల్ కంటే రిటర్న్ మోర్ రిలయబుల్. సో నేచర్ అంటే అవన్నమాట, ఓరల్, రిటర్ను, డూప్లికేటా, ఒరిజినలా, వీటన్నిటిని బట్టి కూడా ఉంటుంది. నేచర్, రిలయబిలిటీ, సోర్స్. సోర్స్ అంటే ఇంటర్నలా, ఎక్స్టర్నలా. నేచర్ అంటే ఓరల్ ఎవిడెన్సా, రిటర్న్ ఎవిడెన్సా. డూప్లికేట్ కాపీ వచ్చిందా, నీకు ఒరిజినల్ కాపీ వచ్చిందా? ఏబుల్ టు అండర్స్టాండ్? ఆధార్ కార్డ్స్ డూప్లికేట్లు 100 తీయచ్చు, ఆ నెంబర్ టైప్ చేసి చూస్తాను తెలుసు అది డూప్లికేట్ ఒరిజినల్. నాకు ఆధార్ కార్డులో ఒరిజినల్ అంటే ఏమి ఉండదండి. చాలామంది ఆధార్ కార్డు ఒరిజినల్ అనుకుంటారు, అసలు ఒరిజినల్ కదా, అది కలర్ జిరాక్స్ అంతే. ఒక మంచి అట్ట మొక్క మీద జిరాక్స్ తీసి ఇస్తారు నీకు, అంతే, పెట్టే కలర్ జిరాక్స్ తీసి ఇస్తారు. అది ఒరిజినల్ కాదు, డూప్లికేట్ కాదు. ఆధార్లో చూడాల్సింది నెంబర్. ఆ నెంబర్ ఆ పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళి నెంబర్ చెక్ చేస్తే నీ పేరే పడాలి అక్కడ కూడా, అప్పుడే ఆధార్ కార్డ్ నెంబర్ నువ్వు మ్యాచ్ అయినట్టు. పాన్ కార్డ్ అట్లా కాదు, ఒరిజినల్ అనేది ఒక ఒరిజినల్ పాన్ కార్డ్ ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఒరిజినల్ పాన్ కార్డ్, డూప్లికేట్ పాన్ కార్డ్కి ఒరిజినల్కి తేడా తెలుస్తుంది. బండి ఆర్సీ, కార్ది ఆర్సీ ఏదైనా తీసుకోండి, ఒక చిప్ వస్తుంది మధ్యలో, కానీ అవన్నీ ఒరిజినల్ మనం పెట్టుకొని తిరగం ఎక్కడ కూడా. కలర్ జిరాక్స్ దాన్ని లామినేట్ చేయించుకొని తిరుగుతాం. డ్రైవింగ్ లైసెన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా. అర్థమవుతుందా? సో డూప్లికేట్ ఒరిజినల్కి తేడా తెలుస్తూ ఉంటుంది అనమాట. విచ్ ఈస్ మోర్ రిలయబుల్? ఒరిజినల్ ఈజ్ మోర్ రిలయబుల్ దాన్ డూప్లికేట్. ఎందుకంటే నువ్వు ఫోటో మార్ఫింగ్ చేసేయచ్చు, అక్కడ నీ ఫోటో పెట్టుకోవచ్చు, వేరే వాడి కారు నడుపుతా. అర్థమైందా? నీ ఫోటో ఉందా, నా ఫోటో ఉంది, నా పేరు నాదే అనుకుని చెప్పుకోవచ్చు అక్కడ. అర్థమైంది? పోలీసులు పట్టుకొని అడిగినా కూడా. డూప్లికేట్లో అది కనిపెట్టడం కుదరదు, నువ్వే నీదేనా కాదని. వాడి దగ్గర అన్లెస్ ఆ నీ నెంబర్ టైప్ చేస్తే డీటెయిల్స్ మొత్తం వచ్చే విధంగా ఉంటే తప్ప ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఫైండ్ అవుట్. సో ఆడిట్ ఎవిడెన్స్, వాట్ ఎవర్ ఆడిటర్ ఈస్ అబ్టైనింగ్ మస్ట్ బి సఫిషియంట్ యాజ్ వెల్ యాజ్ అప్రాప్రియేట్. సో ఒకసారి చూడండి 1 minute.
So similar questions. Similar questions. Audit evidence includes both information contained in the accounting records underlying the financial statements and other information. Discuss. So they are just asking you to write about A and B points. Getting it? You have to write the introduction, that para, meaning of audit evidence, and what is that includes exactly. It includes accounting records and the underlying information and other information. Yeah. Next. Second question. Explain the factors that influence the auditor's judgment in obtaining sufficient audit evidence. Sufficient and appropriate audit evidence. Yeah, whatever. So what are the factors that influence? అనే దానికి directly you can write point C. But ఎప్పుడైనా సరే క్వశ్చన్ ఎప్పుడైనా వచ్చినా స్పెసిఫిక్ క్వశ్చన్ వచ్చినా జనరల్ డెఫినేషన్ రాయండి. ఇప్పుడు కూడా ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి మెయిన్ పాయింట్ ఏంది ఆడిట్ ఎవిడెన్స్, దానికి సంబంధించిన డెఫినేషన్ రాసి రిలేటెడ్ ఆన్సర్ సఫిషియన్సీ గురించి అడిగారు కాబట్టి సఫిషియన్సీ గురించి రాయండి. నెక్స్ట్. Third question. General factors which may influence the auditor's judgment as to what is sufficient and appropriate audit evidence. సో జస్ట్ రైట్ పాయింట్ ఏ అండ్ సి అండ్ డి, అక్కడ అండ్ డి అని కూడా రాసుకోండి. నెక్స్ట్. Fourth, most of the auditors work in informing the auditor's opinion consists of obtaining and evaluating audit evidence. మోస్ట్ ఆఫ్ ద ఆడిటర్ వర్క్లో ఏంటండి, ఇట్స్ ఆల్ అబౌట్ అబ్టైనింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ ఆడిట్ ఎవిడెన్స్. సో దాని గురించి కామెంట్ చెప్పుకుంటున్నారు. సో దీనికి ఇంకో క్వశ్చన్ పెండింగ్ ఉంది, క్వశ్చన్ నెంబర్ 7 అని, అక్కడ చూద్దాం. అది చదివిన తర్వాత ఈ క్వశ్చన్ మళ్ళీ చదువుదాం. ఓకే. నెక్స్ట్. క్వశ్చన్ నెంబర్ 4. వాట్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఎవిడెన్సెస్? ఎవిడెన్స్ టైప్స్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు? బేస్డ్ ఆన్ నేచర్ ఇట్ మే బి డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్, విజువల్ ఎవిడెన్స్. అంటే చూడటం ద్వారా తెలుసుకోవచ్చు, అడిగి తెలుసుకోవచ్చు మనం ఎవిడెన్స్. వాట్ ఎవర్ ఓరల్గా మనకి ఎవిడెన్స్ రావచ్చు, ఇన్ఫర్మేషన్ అంటే ఎవరు చెప్తారు. డాక్యుమెంటరీ అంటే డాక్యుమెంట్, ఇట్ మే బి ఎలక్ట్రానిక్ వర్షన్ ఆర్ ఇట్ మే బి హార్డ్ కాపీ, దాన్ని డాక్యుమెంటరీ అంటాం. సోర్స్ అది ఇంటర్నల్గా ఆర్గనైజేషన్ లోపల జనరేట్ అవ్వచ్చు ఎవిడెన్స్, లేదా ఎక్స్టర్నల్. ఇంటర్నల్ ఎవిడెన్స్ అంటే అది ఎవరు ఇస్తున్నారు, ఎవరు కంట్రోల్లో ఉందో ఎవిడెన్స్, ఆర్గనైజేషన్ కంట్రోల్, మేనేజ్మెంట్ కంట్రోల్. ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ అంటే ఏంటి, సమ్ థర్డ్ పార్టీ ఇస్తున్నారు. యా, రీడ్ దట్. What are the various types of audit evidences? Based on form, nature. Documentary. Evidence which is obtained in writing, either in paper or electronic form. Example, registration documents, title deeds, vouchers and bills, etc. Oral. చెప్పండి, పర్లేదు. Oral. Evidence which is obtained through ఎంక్వైరీ. ఎంక్వైరీ అమ్మా. జే ఎట్లా కనబడిందండి మీకు ఇక్కడ? ఓకే, ఫైన్. ఎంక్వైరీ. సో ఎవిడెన్స్ అబ్టైన్డ్ త్రూ ఎంక్వైరీ అంటే అడిగి తెలుసుకోవటం ద్వారా మనకు వచ్చే ఎవిడెన్స్ ఏంటండి, ఓరల్ ఎవిడెన్స్. బట్ టెల్ మీ విచ్ ఈస్ మోర్ రిలయబుల్, డాక్యుమెంటరీ ఆర్ ఓరల్? ఎగ్జాంపుల్. Response to inquiries made by auditor. సో నువ్వు ఏదైనా అడిగినప్పుడు నీకు వచ్చే రెస్పాన్సే ఓరల్ ఎవిడెన్స్. నెక్స్ట్. Visual. Evidence which is obtained by the auditor through actual observation procedure. Example, physical inspection of fixed assets, cash, etc. సో ఇలాంటివన్నీ మనం ఫిజికల్గా చూడటం ద్వారా ఐడెంటిఫై చేస్తాం. అక్కడ ఓకే, మేనేజ్మెంట్ ఫిజికల్ వెరిఫికేషన్ క్యారీ అవుట్ చేస్తుంది రీజనబుల్ ఇంటర్వల్. వాళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఒకసారి వెళ్ళి చూడండి, ఒకసారి ఎట్లా చేస్తున్నారు అదంతా చెక్ చేయండి. అర్థమవుతుందా? ఆ డిఫరెన్సెస్ కనుక్కుంటున్నారు లేదా ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది. అక్కడ వాళ్ళు చేసే అప్రోచ్ని బట్టి నువ్వు చెప్పేసి అది అబ్జర్వేషన్. దానికి ఇంకొక పేరేంటి, అబ్జర్వేషన్. దానికే విజువల్ ఎవిడెన్స్ అని కూడా అంటాం. నెక్స్ట్. Based on source. Internal evidence. Evidence which is generated within the entity being audited is called internal evidence. Example, sales invoice. సేల్స్ ఇన్వాయిస్ మనం బిల్ చేస్తాం, కస్టమర్కి ఇచ్చేది మనం ప్రింట్ చేసి ఇస్తాం, అంతేనా కదా? సేల్స్ ఇన్వాయిస్లో ఏ ఫార్మాట్ ఎలా ఉండాలి అంతా కూడా ఎవరు డిసైడ్ చేస్తారు, మేనేజ్మెంట్. GRN. గూడ్స్ మేము రిసీవ్ చేసుకున్నాం అంటానికి మనం ఇచ్చే ప్రూఫ్ అంటే మనమేగా జనరేట్ చేస్తుంది, మేనేజ్మెంటేగా. నెక్స్ట్. Debit and credit note. దట్ ఈస్ ఇష్యూడ్ బై యూ. నెక్స్ట్. Internal confirmations. సో ఇంటర్నల్గా స్టాక్ డిపార్ట్మెంట్ నుంచి పర్చేజెస్కి, పర్చేజ్ నుంచి ప్రొడక్షన్కి, ప్రొడక్షన్ నుంచి సేల్స్ వాళ్ళకి ఇంటర్నల్గా ఉండే కమ్యూనికేషన్ ప్రాసెసెస్ అదంతా కూడా ఇంటర్నల్ కన్ఫర్మేషన్స్ అంటాం. నెక్స్ట్. External evidence. Evidence which is created outside the entity being audited is called external evidence. Example, పర్చేజ్ ఇన్వాయిస్. పర్చేజ్ ఇన్వాయిస్ ఎవరు ఇస్తారు? నాకు నేనే బిల్ రాసుకుంటానా? థర్డ్ పార్టీ ఇస్తాడు, ఎవరి దగ్గర నుంచి కొన్నా వాడు ఇస్తాడు బిల్లు, అది ఎక్స్టర్నల్ ఎవిడెన్స్. నెక్స్ట్. Debit note and credit note. అది వాడు ఇష్యూ చేసేది. నెక్స్ట్. Quotations. కొటేషన్స్ అంటే మనం టెండర్ పెడతాం కదా, టెండర్స్ ఆఫర్ చేస్తాం, వాళ్ళు నాకు కొటేషన్స్ ఇస్తారు, అవి కొటేషన్స్ అంటాం. External confirmation. ఎక్స్టర్నల్గా థర్డ్ పార్టీ నుంచి మనకు వచ్చే కన్ఫర్మేషన్, అది కూడా ఏంటి, ఎక్స్టర్నల్ ఎవిడెన్స్. సింపుల్ క్వశ్చన్ ఆర్ నాట్? యా, రీడ్. Similar question.
Mention the audit evidence that an auditor can obtain based on its source. అలానే సో ఫస్ట్ సోర్స్ గురించి రాసేయమంటున్నా డైరెక్ట్గా, ఇంటర్నల్ ఎక్స్టర్నల్. సోర్స్ గురించి రాయమన్నప్పుడు దాంతోపాటు క్వశ్చన్ నెంబర్ 5 రాయటం ఇంకా బెటర్. సోర్స్ గురించి అనమాట. క్వశ్చన్ నెంబర్ 5 ఏంటంటే డిస్టింగ్విష్ బిట్వీన్ ఇంటర్నల్ ఎవిడెన్స్ అండ్ ఎక్స్టర్నల్ ఎవిడెన్స్. ఓకే, దానికి మళ్ళీ వద్దాము. సెకండ్ సిమిలర్ క్వశ్చన్. Mention the audit evidence that an auditor can obtain based on its nature. ఇలా అడగచ్చు. లేదా థర్డ్ టైప్ అసలు స్ట్రైట్ క్వశ్చన్, రైట్ అబౌట్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్సెస్ బేస్డ్ ఆన్ ఫామ్, బేస్డ్ ఆన్ సోర్స్. ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది, బేస్డ్ ఆన్ ఇంపాక్ట్ అని ఇంకొకటి ఉందండి. అది స్టాండర్డ్లో లేదు, బట్ రియల్ లైఫ్లో అది కూడా మనం ఇంకొక ఇంపార్టెంట్ పారామీటర్గా తీసుకుంటాం. బేస్డ్ ఆన్ ఇంపాక్ట్ ఆర్ బేస్డ్ ఆన్ ఇన్ఫ్లుయెన్స్. 2 టైప్స్ అండి. ఏంటిదంటే లైక్ పర్సువేసివ్, కన్క్లూజివ్. ఇన్ ఆడిట్ విచ్ ఎవిడెన్స్ వీ కెన్ అబ్టైన్? పర్సువేసివ్ అంటే మనకు ఆడిట్లో వచ్చే ఎవిడెన్స్ మనల్ని కన్విన్స్ చేస్తుంది అంతే. కన్క్లూజివ్ అనేది ఓన్లీ ఇన్వెస్టిగేషన్లో వస్తుంది, ఓన్లీ ఇన్ ఇన్వెస్టిగేషన్ ఆడిట్ రెండు ఒకటేనా? ఆడిట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బట్ నాట్ ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ అనేది ఏదో ఒక పర్టికులర్ మ్యాటర్, ఏదో ఒక సపోజ్ నీకు ఫ్రాడ్ జరిగే ఛాన్స్ ఉందని నీకు అనిపించింది, ఎవరో అథారిటీకి నువ్వు కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఆ పాయింట్ మీద ఇన్వెస్టిగేట్ చేసి ఒక రిపోర్ట్ ఇస్తారు. అది రిపోర్ట్ ఒపీనియన్ కూడా కాదు, ఇన్వెస్టిగేషన్లో సర్టిఫికేట్ ఇస్తారు. ఆడిట్ రిపోర్ట్లో ఒపీనియన్ ఇస్తారు. ఆడిట్లో మనం సర్టిఫై చేస్తున్నామా ఫినాన్షియల్స్ అని నేను ట్రూ అంటే 100% ట్రూ ఉంటాయా? ఫ్రాడ్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి విచ్ ఆర్ నాట్ డిటెక్టెడ్. ఆడిట్లో మనకు వచ్చే ఎవిడెన్స్ నేచర్ ఏంటండి? పర్సువేసివ్కి ఇంకొక పేరు ఇంగ్లీష్లో కన్విన్స్ అవుతాను నేను. ఇప్పుడు సపోజు డెటార్స్ బ్యాలెన్స్ 10 lakhs ఉంది బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో, నాకు 10 lakhs రావాలని. అవతల వాళ్ళని అడిగే, వాళ్ళు కూడా నిజంగా 10 lakhs అని చెప్పారు. ఇంకా నువ్వు నిజంగా 10 lakhs ఇవ్వాలి, నువ్వు అబద్ధం చెప్పావు లేదని అడుగుతాను మళ్ళీ థర్డ్ పార్టీని. ఏం అడుగు, వాడు కూడా 10 lakhs అని చెప్పాడు కాబట్టి ఐ విల్ కన్విన్స్ మై సెల్ఫ్ దట్ ఎస్ 10 lakhs డెటార్స్ బ్యాలెన్స్ ఈజ్ కరెక్ట్. మేబీ థర్డ్ పార్టీ ఎక్కడ రాంగ్ ఐటమ్ ఇచ్చి ఉండొచ్చు, బట్ ఐమ్ నాట్ బాదర్డ్ అబౌట్ రియల్ ఫ్యాక్ట్ ఏంటనేది నాకు అవసరం లేదు, బికాస్ ఐమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఫ్యాక్ట్. ఇన్ ఆడిట్ ఐ కెన్ అప్టైన్ ఓన్లీ రీజనబుల్ అష్యూరెన్స్. ఆ రీజనబుల్ అష్యూరెన్స్ నేను అప్టైన్ చేశానా? ఎలా అప్టైన్ చేశా? రీజనబుల్గా 10 lakhs కరెక్ట్ అనాలా? వాడు కూడా చెప్పాడండి 10 lakhs ఇవ్వాలని, బుక్స్లో అదే ఉంది, అతను అదే చెప్పాడు. సో నేను రీజనబుల్ ఐమ్ సాటిస్ఫైడ్, దట్స్ ఎనఫ్. అది నిజంగా అతను 10 lakhs ఇవ్వాలా? మేనేజ్మెంట్ అసలు నిజంగా అతను గూడ్స్ సేల్ చేసిందా? నిజంగా ట్రాన్సిట్లో వెళ్ళలేదు? వాటన్నిటికీ బిల్స్ చూపించారు. అసలు ఫేక్ బిల్ రియల్ బిల్ అదంతా నేను ఎవాల్యుయేట్ చేయాల్సిన నెసెసిటీ ఉందా? లేదు, బికాస్ ఐఎమ్ నాట్ హియర్ ఫర్ ప్రూఫ్ రీడింగ్ అనేది ఇన్వెస్టిగేటర్స్ వర్క్, ఆడిటర్స్ వర్క్ కాదు. సో ఆడిట్లో మనకు వచ్చే ఎవిడెన్స్ నేచర్ ఏంటండి? పర్సువేసివ్, కన్విన్సింగ్. కన్క్లూజివ్ ఎవిడెన్స్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఇన్ ఇన్వెస్టిగేషన్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్ ఇన్ ఆడిట్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 అండి. Discuss the principles which are useful in assessing the reliability of audit evidence. కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఎవిడెన్స్ రిలయబులా కాదా చెప్పడానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. టెల్ మీ విచ్ వన్ ఈజ్ రిలయబుల్, ఓరల్ ఆర్ డాక్యుమెంటరీ? విచ్ వన్ ఈజ్ రిలయబుల్, ఒరిజినల్ ఆర్ డూప్లికేట్? విచ్ వన్ ఈజ్ రిలవెంట్, ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్? విచ్ వన్ ఈజ్ మోర్ రిలయబుల్, ఎక్స్టర్నల్ డైరెక్ట్లీ అప్టైన్డ్ బై ఆడిటర్ ఆర్ ఎక్స్టర్నల్ అప్టైన్డ్ త్రూ మేనేజ్మెంట్? డైరెక్ట్లీ అప్టైన్డ్ బై, అవే ఇక్కడ ఉంది పాయింట్లు, అర్థమైందా? యా ప్లీజ్ రీడ్. The following are the principles useful in assessing the reliability of audit evidence. External evidence is generally more reliable than internal evidence. కరెక్టే కదా? నెక్స్ట్ Evidence directly obtained from third party by the auditor. అంటే డైరెక్ట్గా ఆడిటర్ థర్డ్ పార్టీ నుంచి తీసుకుంటున్నాడు, అంటే మేనేజ్మెంట్ మధ్యలో ఇన్వాల్వ్ అవుతుంది, నేనే డైరెక్ట్ థర్డ్ పార్టీతో మాట్లాడి తీసుకుంటాను. దట్ ఈస్ మోర్ రిలయబుల్ than the same obtained through client. క్లయింట్కి చెప్పి మీరు థర్డ్ పార్టీ నుంచి తీసుకోండి అంటే వీడు మేబీ మ్యానిపులేట్ చేయొచ్చు మధ్యలో ఉన్న ఇన్ఫర్మేషన్. సో దీనికంటే నువ్వు డైరెక్ట్గా తీసుకోవడం బెటర్. దాన్ని అందుకే డైరెక్ట్ కన్ఫర్మేషన్ అంటారు. ఏమంటారు దానికి? డైరెక్ట్ కన్ఫర్మేషన్. నెక్స్ట్ Evidence in documentary form is more reliable than oral evidence. కరెక్టే కదా? నెక్స్ట్ Original evidence is more reliable than photocopy or duplicate. యా. నెక్స్ట్ Internal evidence is also reliable provided the related controls are effective. ఇంటర్నల్ కూడా రిలయబుల్ ఎప్పుడండి? ఆ కంట్రోల్స్ అన్నీ ఎఫెక్టివ్గా ఉంటే. అప్పుడు నేను క్యాజువల్ లేబర్ రికార్డ్స్ ఎవరైతే ఆర్గనైజేషన్ మెయింటైన్ చేసిందో ఆ రికార్డ్స్ అని నేను అప్పుడు నమ్ముతా, కంట్రోల్స్ అని బాగుంటాయి. అర్థమైందా? నెక్స్ట్ లాస్ట్ వన్. ఇప్పుడు మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఎవిడెన్స్ వచ్చింది నాకు. డెటార్స్ అమౌంట్ 10 lakhs అనేది నాకు మేనేజ్మెంట్ ఆల్రెడీ ఇంటర్నల్ డెటార్స్ అకౌంట్లో చూపించారు. సేల్స్లో నుంచి అతనికి ఇచ్చిన అమౌంట్లన్నీ తీసేస్తే వచ్చిన అమౌంట్ కూడా అదే, రెండో ఎవిడెన్స్. థర్డ్ పార్టీ డెటార్స్ నుంచి అకౌంటెంట్ నాకు పంపించాడు. అదే డెటార్స్లో ఆ కంపెనీ CFO కూడా నాకు రిప్లై ఇచ్చాడు. 4 ఒకే అమౌంట్ ఉంటే
ఐ బిలీవ్ ఇట్ ఈస్ ట్రూ. సపోజ్ ఆ కంపెనీలో ఇచ్చిన అకౌంటెంట్ ఒక అమౌంట్ ఉంది, సిఎఫ్ ఆఫ్ ద సేమ్ కంపెనీ థర్డ్ పార్టీ వాడు ఇంకో అమౌంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఎప్పుడైతే డిఫరెన్స్ ఉందో ఆ కంపెనీలో అకౌంటింగ్ సమ్ రాంగ్ ఉంది. అకౌంటింగ్ రాంగ్ ఎలా ఉండొచ్చు? మేబీ సిఎఫ్ అని అబద్ధం చెప్పండొచ్చు, అకౌంటెంట్ అని అబద్ధం చెప్పండొచ్చు. అర్థమవుతుందా? వెన్ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఆర్ ఇన్కన్సిస్టెంట్, వన్ ఎవిడెన్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్ ఆర్ నాట్ కన్సిస్టెంట్ విత్ ఈచ్ అదర్, అంటే ఒకదానికి మ్యాచ్ అవ్వట్లేదు, దెన్ దెర్ విల్ బీ అ డౌట్. ఐ వోంట్ రిలై ఆన్ దెమ్. అర్థమైందా? ఇఫ్ ఇట్ ఈస్ కన్సిస్టెంట్ ఐ రిలై ఆన్ దెమ్. అదే ఇచ్చారు అక్కడ. చెప్పండి. The audit evidences obtained through different sources or of different nature are more reliable when they are more consistent. డిఫరెంట్ సోర్సెస్ నుంచి వచ్చినవి, డిఫరెంట్ నేచర్తో వచ్చిన ఎవిడెన్సెస్ అన్నింటిలో కూడా సేమ్గా ఉంటే ఇన్ఫర్మేషన్, దెన్ ఇట్ ఈస్ మోర్ రిలయబుల్. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇన్కన్సిస్టెన్సీస్ దేర్, ఒకవేళ ఇన్కన్సిస్టెన్సీ ఉంది, నువ్వు చెప్పింది ఒకటి వాళ్ళు చెప్పింది ఒకటి, ఏదో ఒకటి వదిలేస్తావు, రెండు తప్పు చెప్పి క్వాలిఫికేషన్ ఇచ్చేస్తామా? విల్ యూ డూ ఇన్వెస్టిగేషన్ ఆర్ నాట్? అక్కడ అదే చెప్పారు. ఇన్ కేస్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీ ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ హ్యావ్ టు బీ పర్ఫార్మ్. ఇంకా డీటెయిల్గా ఆడిట్ చేయి, ఇంకొంచెం డీటెయిల్గా వెళ్ళు, ఇన్డెప్త్గా వెళ్ళు, అప్పుడు నీకు అర్థమవుతుంది ఏది కరెక్ట్ అనేది. ఏబుల్ టు అండర్స్టాండ్. సో ఇందులో ఏమైనా 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్గా ఫిక్స్ అయ్యగా మనం ఫస్ట్ 5 పాయింట్స్, 6th పెద్దది కదా కాబట్టి ఫస్ట్ 5 పాయింట్స్ చూసుకోవాలి. అది ఎనీ 5 పాయింట్స్ ఆఫ్ యువర్ చాయిస్, దట్స్ ఇట్. నెక్స్ట్ సిమిలర్ క్వశ్చన్స్. First question. Even when information to be used as audit evidence is obtained from sources external to the entity, circumstances may exist that could affect its reliability. Explain. Also state clearly generalization about the reliability of audit evidence. సో ఎవిడెన్స్ ఏదైతే అప్టైన్ చేస్తున్నామో, గెటింగ్ ఇట్, ఏమంటారు? ఈవెన్ వెన్ ఇన్ఫర్మేషన్ ఈస్ యూజ్డ్ ఎస్ ఎవిడెన్స్ ఈస్ అప్టైన్ ఫ్రమ్ సోర్సెస్ ఎక్స్టర్నల్ టు ద ఎంటిటీ, సర్కమ్స్టాన్సెస్ దట్ మే ఎఫెక్ట్ ఇట్స్ రిలయబిలిటీ. కొన్నిసార్లు అవుట్ సైడ్ నుంచే రావచ్చు, కానీ అది కూడా డౌట్ అయి ఉండొచ్చు. ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అది కరెక్టే, కానీ నాకు క్వశ్చన్ అది కాదు. ఎక్స్ప్లెయిన్, స్టేట్ క్లియర్లీ సర్టన్ జనరలైజేషన్స్ అబౌట్ రిలయబిలిటీ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్. జనరలైజేషన్స్ అంటే ప్రిన్సిపల్స్, కొన్ని ప్రిన్సిపల్స్ చెప్పండి ఆడిట్ ఎవిడెన్స్కి సంబంధించి, పైన వాటిలో ఏదైనా 5 రాయండి. నెక్స్ట్. Second question. The reliability of audit evidence is influenced by its source, nature and circumstances under which it is obtained. సేమ్ అగైన్ రిలయబిలిటీ గురించి అడిగారంటే, రిలయబిలిటీ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ అనే గురించి అడిగారంటేనే పైన 5 పాయింట్స్ రాయాలి. అర్థమైందా? ద రిలయబిలిటీ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ ఇస్ జనరల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ యాజ్ బిలో అని చెప్పి రాసేయండి. నెక్స్ట్, థర్డ్ వన్. The reliability of information to be used as audit evidence and therefore of the audit evidence itself is influenced by its source and its nature and the circumstances under which it is obtained, including the control over its preparation and maintenance where relevant. Therefore, generalization about the reliability of various kinds of audit evidence are subject to important exceptions. While recognizing that exceptions may exist, state the generalization about the reliability of audit evidence that may be useful. సో లాస్ట్లో అడిగింది అదే మళ్ళీ, స్టేట్ ద రిలయబిలిటీ స్టాండర్డ్స్. రిలయబిలిటీ స్టాండర్డ్స్ అని కూడా అంటారు. రైట్ అబౌట్ రిలయబిలిటీ స్టాండర్డ్స్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ అన్న కూడా అదే అనమాట. అంటే ఇక్కడ ఏమంటున్నారు, పైన థియరీలో ఏమి ఇచ్చారు? ఎంత ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి ఎవిడెన్స్ అబ్టైన్ చేసినా కొన్నిసార్లు అది కొన్ని సందర్భాల్లో అది డౌట్ఫుల్గా ఉండొచ్చు. ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ డౌట్ఫుల్, దీని గురించి మనకి SA 505 ఒక స్టాండర్డ్ ఉంది. ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ అనే దానికి ఆ స్టాండర్డ్ హెడింగ్ అంటే తెలుసా? ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్. వాట్ ఈస్ దట్ స్టాండర్డ్ హెడింగ్? ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్. ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ఎప్పుడు డౌట్ వస్తుంది మనకి, అసలు డౌట్ వస్తే ఏం చేయాలి, అదంతా ఆ స్టాండర్డ్లో నేర్చుకుందాం. ఇక్కడ మనకు అవసరం లేదు, ఈ క్లాస్ వరకు అవసరం లేదు. జస్ట్ మనకి రిలయబిలిటీ స్టాండర్డ్ ప్రిన్సిపల్స్ అర్థమైనాయా మీకు? ఏది రిలయబుల్ కాదనేది, ఏది బెటర్గా రిలయబుల్ అనేది మీకు అర్థమైంది కదా, అది చాలు ఇక్కడ. నెక్స్ట్. సో ఇక్కడతో క్వశ్చన్ నెంబర్ 6 వరకు అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్ చివరిలో చేద్దాం, అది చాలా సింపుల్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, రైట్ అబౌట్ డిఫరెంట్ ఆడిట్ ప్రొసీజర్స్ ఆర్ మెథడ్స్ టు అబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్. ఇప్పుడు నేను ఎవిడెన్స్ కావాలి కదా, ఎవిడెన్స్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ నేను ఎన్ని రకాలుగా తెచ్చుకుంటా, ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఎన్ని రకాలుగా వస్తుంది, ఇన్ హౌ మెనీ వేస్ ఐ కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్. ఒకటి, బుక్స్ని వెరిఫై చేయటం ద్వారా నీకు ఎవిడెన్స్ వస్తుంది. ఇంకొకటి, అడిగి తెలుసుకోవటం ద్వారా. ఫస్ట్ వన్ ఇన్స్పెక్షన్, సెకండ్ వన్ ఎంక్వైరీ, థర్డ్ వన్ ఫిజికల్ వెరిఫికేషన్, ఫిజికల్కి వెళ్ళి చూస్తాను, ఎస్ ఆర్ నో. నెక్స్ట్ అబ్జర్వేషన్. ఇప్పుడు సపోజ్ స్టాక్ కౌంటింగ్ తీసుకుంటున్నారు, స్టాక్ కౌంటింగ్ కరెక్ట్గా జరుగుతుందా లేదా, ఎట్లాంటి రికార్డ్స్ అయినా చూడు, వాళ్ళు చేసే కౌంటింగ్ని అబ్జర్వ్ చేస్తా, అబ్జర్వేషన్. అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చి ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్, అవుట్ సైడర్స్ని అడగడం ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. రీక్యాలిక్యులేషన్, ఏదైనా ఒక GST అమౌంట్ ఇంత పే చేశాము అని చెప్పారు, ఈ ఇయర్ మొత్తంలో GST లైబిలిటీ ఇంత పే చేశారని చెప్పారు, ఈ ఇయర్ మొత్తం టర్న్ ఓవర్ ఎంతో చూస్తాను, మల్టిప్లైడ్ బై రేట్ అప్లై చేసి చూస్తా, రీక్యాలిక్యులేట్ చేసి చూస్తా.
జిఎస్టీ రీక్యాలిక్యులేట్ చేస్తే నాకు ఎంత వచ్చింది, అసలు ఆర్గనైజేషన్ ఎంత పే చేసింది. రీక్యాలిక్యులేట్ అండ్ రీకంప్యూటేషన్ ద్వారా కూడా మనకు అర్థమవుతుందిగా. రీపర్ఫార్మెన్స్ అంటే ఏంటండి, సమ్ కంట్రోల్, ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఒక పర్టికులర్ కంట్రోల్ ఎఫెక్టివ్గా ఉందా లేదా అనే దాన్ని ఎలా చేస్తామంటే రీపర్ఫార్మెన్స్. వాట్ ఈస్ ఇట్ కాల్డ్ అస్ రీపర్ఫార్మెన్స్. అంటే ఆ పర్టికులర్ యాక్టివిటీని మళ్ళీ పర్ఫామ్ చేయమని చెప్తాం. ఆర్ యు గెటింగ్ ఇట్? దాన్ని ఏమంటాం రీపర్ఫార్మెన్స్. ఓవరాల్ ఫైనల్గా ఎనలైటికల్ ప్రొసీజర్. ఎనలైటికల్గా కూడా నాకు కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎనలైటికల్గా ఆలోచించడం ద్వారా కూడా ఆడిటర్కి సమ్ పోర్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ హీ విల్ గెట్. సో ఇప్పుడు ఒక్కొక్కటి డీటెయిల్డ్గా చూద్దాం. యా ప్లీజ్. The following are various procedures, methods. మళ్ళీ క్వశ్చన్ ఒకసారి చదవండి. Write about different audit procedures, methods to obtain audit evidence. Write about different audit procedures or methods to obtain audit evidence. Audit evidence obtain చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఏంటి? లేదా క్వశ్చన్ ఇంకోలా కూడా అడగచ్చు. రైట్ అబౌట్ డిఫరెంట్ ఆడిట్ ప్రొసీజర్స్ అంటారు. టైప్స్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ అని అడగట్లే, డిఫరెంట్ ప్రొసీజర్స్ ఏంటి, ఆడిట్ చేయడానికి మనం డిఫరెంట్గా ఫాలో అయ్యే ప్రొసీజర్స్ ఏంటి. ఒకటి ఇన్స్పెక్షన్, ఎంక్వైరీ, ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్, అబ్జర్వేషన్ అండ్ రీకాలిక్యులేషన్, రీపర్ఫార్మెన్స్, అనలైటికల్ ప్రొసీజర్. మొత్తం ఎన్ని వచ్చాయి? 8 వచ్చాయా? 7 వచ్చాయి. ఎనీ 5 యూ హ్యావ్ టు రిమెంబర్. ఎనీ 5 అర్థమవుతుంది. ఎగ్జామ్లో ఎప్పుడైనా 5 మార్క్స్కి వేస్తారు, 5 పాయింట్స్ మీరు రాయాలి పక్కాగా. నెక్స్ట్ ఒకటి, ద ఫాలోయింగ్ ఆర్ ది వేరియస్ మెథడ్స్ ఫర్ అప్టైనింగ్ ఆడిట్ ఎవిడెన్స్. దీస్ ఆర్ ఆల్సో సమ్టైమ్స్ కాల్డ్ అస్ వర్డ్ ఆడిట్ టెక్నిక్స్. అంటే ఆడిట్ ప్రొసీజర్స్ అండ్ ఆడిట్ టెక్నిక్స్ ఆర్ సమ్టైమ్స్ కాల్డ్ ఇంటర్చేంజబుల్లీ యూజ్ చేయొచ్చు మీరు. ఆడిట్ ప్రొసీజర్స్కి ఇంకొక మీనింగ్ ఏముందండి, ఆడిట్ టెక్నిక్స్. బట్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఆడిట్ ప్రొసీజర్, ఆడిట్ టెక్నిక్ సేమ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. ఎందుకంటే ఆడిట్ ప్రొసీజర్ అంటే బ్రాడ్ ఫ్రేమ్వర్క్, ఆడిట్ టెక్నిక్ అంటే ఇండివిజువల్గా ఎలా చేయాలి అనేది. అర్థమవుతుందా? కొన్నిసార్లు ఒకేలా వాడచ్చు, కొన్నిసార్లు ఇండివిజువల్గా కూడా వాడచ్చు. 2 మీనింగ్స్ ఉన్నాయి దానికి. ఓకే, నెక్స్ట్ చదవండి అమ్మా. Inspection involves examining records or documents, whether internal or external, in paper form, electronic form or other media, or a physical examination of an asset. ఇన్స్పెక్షన్ అంటే తనిఖీ చేయడం. తనిఖీ అంటే ఏంటండి, ఏం చేయొచ్చు తనిఖీ అంటే? ఎగ్జామినేషన్ ఆఫ్ రికార్డ్స్, డాక్యుమెంట్స్. రికార్డ్స్ని, డాక్యుమెంట్స్ని, అది ఇంటర్నల్ అవ్వచ్చు, ఎక్స్టర్నల్ అవ్వచ్చు, పేపర్ ఫామ్లో ఉండొచ్చు, ఎలక్ట్రానిక్ ఫామ్లో ఉండొచ్చు, ఇంకేదైనా మీడియా. ఇంకేముందండి? పేపర్ ఫామ్, ఎలక్ట్రానిక్ ఫామ్ కాక ఇంకేముంది? థర్డ్ ఫామ్ ఉందా? లేదు కదా, ఊరికి అట్లా పెడతారు కొన్నిసార్లు వర్డ్స్ అంతే. ఓకే, ఆర్ ఫిజికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎసెట్. ఓకే, ఫిజికల్గా ఎసెట్ని ఎగ్జామిన్ చేయటం, ఫిజికల్గా ఉన్న ఎసెట్ని మనం అబ్జర్వ్ చేయటం. దిస్ ఆల్ ఇన్క్లూడ్స్ ఇన్స్పెక్షన్. నెక్స్ట్, The reliability of audit evidence obtained through inspection depends on their nature and source. And ఇంతకీ మన ఇన్స్పెక్షన్ ద్వారా మనం కొన్ని రికార్డ్స్ వెరిఫై చేస్తున్నాం కదా, అది ఎంతవరకు రిలయబుల్ అనేది దేన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. నువ్వు ఏ డాక్యుమెంట్ వెరిఫై చేసావు, అది ఇంటర్నల్దా, ఎక్స్టర్నల్దా, ఒరిజినలా, డూప్లికేటా? ఆర్ యు గెటింగ్ ద పాయింట్? లేదా అది ఇంకోటి ఇంకా ప్రిన్సిపల్స్ మనకి ఏమో ఉన్నాయి కదండి. ఈజ్ ఇట్ అప్టైన్డ్, ఈజ్ ఇట్ ఇన్ ఓరల్ ఫామ్ ఆర్ ఈజ్ ఇట్ ఇన్ రిటర్న్ ఫామ్? ఈజ్ ఇట్ ఒరిజినల్ ఆర్ డూప్లికేట్, ఆర్ ఈజ్ ఇట్ ఇన్ పేపర్ ఫామ్ ఆర్ ఎలక్ట్రానిక్ ఫామ్? ఇలా మల్టిపుల్ ఫామ్స్ ఉంటాయి, వీటిని బట్టి మనం ఎవాల్యుయేట్ చేయొచ్చు. సో మళ్ళీ ఒకసారి చదవండి అమ్మా 2 పాయింట్స్. Inspection involves examining records or documents, whether internal or external, in paper form, electronic form or other media, or a physical examination of an asset. Yeah, next. The reliability of audit evidence obtained through inspection depends on their nature and source. And example, in the case of internal records and documents, it depends on the effectiveness of the control over their preparation. అంటే ఇంటర్నల్ రికార్డ్స్ అన్నీ కూడా అవి కరెక్టా కాదా ఎలా తెలుస్తుందండి? వాటి కంట్రోల్స్ని బట్టి. వాటి కంట్రోల్స్ ఎఫెక్టివ్గా ఉంటే ఆ రికార్డ్స్ కూడా ఎఫెక్టివ్గా ఉండొచ్చు. దానికి మనం క్యాజువల్ లేబర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, ఎంక్వైరీ అంటే ఏంటండి? ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్. ఎంక్వైరీ అంటే సింపుల్గా చెప్పాలంటే, ఎంక్వైరీ కన్సిస్ట్ ఆఫ్ సీకింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ నాలెడ్జబుల్ పర్సన్స్. ఎవరికైతే తెలుసు ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళని అడగటం. గేట్ కీపర్ దగ్గరికి వెళ్ళి కంపెనీ డిప్రిసియేషన్ మెథడ్ ఏందని అడుగుతావా? ఎవరికైతే ఆ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుందని నువ్వు అనుకుంటావు, వెళ్ళి వాళ్ళని అడగాలి. సో అక్కడ మనకు కొంచెం బుద్ధిని కూడా పడాలి, కామన్ సెన్స్ అనేది. సో ఎంక్వైరీ కన్సిస్ట్ ఆఫ్, ఎంక్వైరీ అంటే ఏంటి? అడగటం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వాట్? ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హూమ్? నాలెడ్జబుల్ పర్సన్. ఎవరికి తెలుస్తుందో వాళ్ళని అడగటం. ఆర్ యు గెటింగ్ ద పాయింట్? అంటే ఎంక్వైరీలో మనకి ఏమొస్తుందండి? రెస్పాన్స్ వస్తుంది కదా. రెస్పాన్స్ వస్తుంది, వీళ్ళు వదిలేస్తావా? దాన్ని ఎవాల్యుయేట్ చేస్తావా లేదా? నీకు ఏదైతే ఆన్సర్ వచ్చిందో విల్ యూ ఎవాల్యుయేట్ ఇట్ ఆర్ నాట్? ఇంతకు నీకు ఆన్సర్ ఏం రావచ్చు అండి? ఒకటి, నీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ రావచ్చు కొత్తగా, లేదా నీకు తెలిసిన దానికి కాంట్రరీగా తెలియచ్చు,
ఎస్ అను నీకు ఏదర్ నీకు ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ రావచ్చు, లేదా నీకు ఆల్టర్నేటివ్గా ఇన్ఫర్మేషన్ రావచ్చు, అంతేనా కదా. సో నీకు వచ్చిన రెస్పాన్స్, నీకు ఏదైతే ఆన్సర్ వచ్చిందో దాన్ని నువ్వు ఆలోచించి నువ్వు ఫర్దర్గా డెసిషన్ తీసుకోవాలి. అదే కదండి ఎంక్వైరీలో మనం చేసేది. ఏదైనా ఎవరిని అడిగి తెలుసుకుంటున్నావు అంటే విని వదిలేయడానికే, దాని గురించి విశదీకరించడానికే, ఎవాల్యుయేట్ చేయాలి. ఫర్దర్ ఎవాల్యుయేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, అదే అక్కడ చెప్పారు. చూడండి, ఇదంతా జనరల్ కాంటెక్స్ట్ అండి. ఇది ఆడిటింగ్లోనే కాదు, ఇప్పుడు ఏదైతే మనం ఎంక్వైరీ ఇన్స్పెక్షన్ ఇవన్నీ చదువుతాం, ఇవి చాలా ప్రొఫెషన్స్లో కూడా ఉంటాయి కామన్గా. ఇంజనీరింగ్ వాళ్ళు కూడా చేస్తారు ఇవన్నీ కూడా, ఎందుకంటే వాళ్ళు సర్టిఫికేషన్స్ వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయాలి, ఎంక్వైరీ చేయాలి, ఇవన్నీ వాళ్ళకు కూడా ఉంటాయి మెథడ్స్ అనేవి. జనరల్ సబ్జెక్ట్ దిస్ ఇస్ రీడ్ ఎంక్వైరీ. Enquiry consists of seeking information from knowledgeable persons, both financial and non-financial. కేవలం ఫినాన్షియల్ అకౌంటెంట్ సిఎఫ్ఓని మాత్రమే ఇన్ఫర్మేషన్ అడగాలి, వేరే ఎవరిని అడగకూడదు. మీరు నార్మల్ లాస్ రేషియో అంతా ప్రొడక్షన్ మేనేజర్ని అడగండి, అతను ఇంకా బెటర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మేము నార్మల్ లాస్ రేషియో ఇంతని ఎలా క్యాలిక్యులేట్ చేసాం, నార్మల్ లాస్ 3% 4% ఏంటి 3% 4% ఎలా చెప్పారు మీరు? అది ఎవరు చెప్తారు? అకౌంటెంట్ సరిగ్గా చెప్పలేడు, దాన్ని ఎవరు చెప్పగలరు? ప్రొడక్షన్ మేనేజర్ చెప్పగలరు. నెక్స్ట్, విత్ ఇన్ ద ఎంటిటీ ఆర్ అవుట్ సైడ్ ది ఎంటిటీ. ఎంక్వైరీ అంటే క్వశ్చన్ 7 అని అడగచ్చు, అది ఆర్గనైజేషన్ లోపల వాళ్ళు అడగచ్చు, బయట వాళ్ళు అడగచ్చు. నెక్స్ట్, Inquiry may range from formal written inquiries to informal oral written. ఇట్ మే బీ ఫార్మల్గా ఉండొచ్చు ఆర్ ఇన్ఫార్మల్గా కూడా ఉండొచ్చు ఎంక్వైరీ అనేది. కొన్నిసార్లు ఎంక్వైరీ మనం మెయిల్ ద్వారా అడుగుతాం, మెసేజ్ ద్వారా అడుగుతాం. కెన్ ఐ గెట్ వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ డిప్రిసియేషన్, మెసేజ్ పెడతాను మెయిల్లో కానీ మెసేజ్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ, సమ్ సార్ట్ ఆఫ్ రిటర్న్ ఎంక్వైరీ, ఆర్ ఇట్ మే బీ ఓరల్. నెక్స్ట్, Evaluation of responses to inquiries. కానీ వాడు ఇది కూడా ఎంక్వైరీ మేబీ త్రూ ఫిజికల్ ఆర్ త్రూ ఫోన్ కాల్ రాస్తాడు కూడా అవసరం. ఇంకో ఎక్స్ట్రా పాయింట్ రాయమన్నా అనుకుంటే అది కూడా రాస్తారు ఐసీ వాళ్ళు, అర్థమైందా. నెక్స్ట్, Evaluation of responses to inquiries is an internal part ఇంటిగ్రల్ of inquiry. పార్ట్. ఎవాల్యుయేషన్ ఆఫ్ రెస్పాన్సెస్ టు ఎంక్వైరీ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎంక్వైరీ ప్రాసెస్. అంటే చూడండి, ఇది మళ్ళీ ఇది పాయింట్. ఎంక్వైరీ చేస్తే మనకి ఏదో ఒక ఆన్సర్ వస్తుంది, రెస్పాన్స్ వస్తుంది. దాని గురించి నువ్వు ఆలోచించవా? రెస్పాన్స్ వస్తా, ఏదో ఒకటి అడిగి క్వశ్చన్ అడిగి ఆన్సర్ ఓకే ఫైన్, ఖాళీ వెళ్ళిపోతావు, వాళ్ళ బ్రెయిన్ ఆఫ్ చేసేసి నువ్వు రైట్ వీళ్ళు ఎవాల్యుయేట్ ఇట్ రైట్. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అడిగామంటే నువ్వు దానికి అదో పర్పస్తో అడుగుంటావు. ఆ ఇన్ఫర్మేషన్ నుంచి నీకు రెస్పాన్స్ వచ్చింది, మీరు అడిగిన క్వశ్చన్కి రెస్పాన్స్ వచ్చింది, నీ పర్పస్ సాటిస్ఫై అయిందా లేదా, విల్ యూ ఎవాల్యుయేట్ ఇట్ ఆర్ నాట్. ఆ ఎవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అంటున్నారు ఎంక్వైరీలో. అర్థమవుతుందా? అరే జనరల్ పాయింట్ అండి. నువ్వు ఆన్సర్ క్వశ్చన్ అడిగితే ఎవరైనా ఆన్సర్ చెప్తే దాన్ని ఎవాల్యుయేట్ చేస్తాం కదా. అంటే ఎవాల్యుయేషన్ అంటే నాకు సరిపోతుందా లేదా, ఇంకేమైనా ఎక్స్ట్రా క్వశ్చన్ అడగాల, ఏమైనా ఆలోచిస్తాం కదా. ఆ ఎవాల్యుయేషన్ అనేది ఇంపార్టెంట్, ఎవడైనా చేయకుండా ఉంటాడు ఇది. నెక్స్ట్, చెప్పండి. త్రూ ఎంక్వైరీ The auditor may obtain following 3 types of information. చూడండి, స్టాండర్డ్లో ఇచ్చిందండి, ఇది నేనేం ఎక్స్ట్రా మాడిఫై చేసింది కూడా కాదు. కాకపోతే అక్కడ ఇచ్చిన వర్డింగ్స్ని స్లైట్గా మాడిఫై చేసాం బెటర్గా అర్థమవడానికి. చూడండి రిపిటేషన్ ఎట్లా ఉంటుందో. ఎంక్వైరీ ద్వారా మనకి 3 విషయాలు తెలుస్తాయి. ఒకటి, న్యూ ఇన్ఫర్మేషన్, కొత్తగా ఏమైనా తెలియచ్చు. సెకండ్, చేంజెస్ టు ఒరిజినల్, నీకు తెలిసిన దానికి ఏమైనా కొత్తగా ఇంకోటి వేరేగా తెలియచ్చు. థర్డ్ వన్, ఎడిషనల్, ఇంకాస్త ఎక్కువ ఇన్ఫర్మేషన్ అవచ్చు. కొత్త ఇన్ఫర్మేషన్ ఎడిషనల్ రెండు ఒకటే కదండి. అంటే మన స్టాండర్డ్లో ఇట్లా ఉంటాయన్నమాట. చాలా చోట్ల కూడా స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్లో చాలా చోట్ల ఇట్లానే ఉంటుంది అనమాట. అర్థమైందా? అసలు ఎంక్వైరీ గురించి రాయటం, అసలు ఎంక్వైరీ అంటే ఏంటి దాని గురించి రాయమంటే, ఇప్పుడు క్వశ్చన్ ఒకటి ఎవడో 4 మార్కులకి ఏదో అడిగాడు, 5 మార్కులకి ఏదో సంథింగ్. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ ఆర్టీపీలో క్వశ్చన్ నెంబర్ 2 చూడండి, సిమిలర్ క్వశ్చన్లో. ఎంక్వైరీ ఈజ్ యూస్డ్ ఎక్స్టెన్సివ్లీ త్రూ అవుట్ ద ఆడిట్ ఇన్ అడిషన్ టు అదర్ ఆడిట్ ప్రొసీజర్. అంటే రిమైనింగ్ ఆడిట్ చేస్తున్నా, ఏ ఆడిట్ అని చేయను, ఇన్స్పెక్షన్ చేస్తా, అబ్జర్వ్ ఏది చేసినా ఎంక్వైరీ అనేది కామన్గా ఎక్కడున్నా కూడా అడగకుండా మూగీగా సైలెంట్గా చేస్తే వర్క్ ఏదో ఒకటి అడుగుతూ ఉంటావు వాళ్ళని. ఎంక్వైరీ అనేది ఆడిట్లో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఆడిట్ ఇన్ ఎవ్రీ ప్రొసీజర్ అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. దాని గురించి నువ్వు పైన ఎంక్వైరీ ఉంది చూసారా, ఆ మొత్తం రాయాలి ఆన్సర్ 1 2 3 4 పాయింట్స్ రాయాలి, 5 పాయింట్స్ రాయాలి మొత్తం కూడా. ఎంక్వైరీ మీన్స్ సీకింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ నాలెడ్జబుల్ పర్సన్స్ వెదర్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్. ఎంక్వైరీ ఇంకోటి ఏంటి, ఎంక్వైరీ మే బీ ఫ్రమ్ రిటర్న్ ఫార్మాట్ ఆర్ ఓరల్ ఫార్మాట్. ఎంక్వైరీలో మనకు వచ్చిన రెస్పాన్స్ ఉంటుంది కదండి, దాన్ని ఆలోచించి ఫర్దర్ స్టెప్ తీసుకోవాలి, అదే ఎవాల్యుయేషన్. అర్థమవుతుందా? ఎంక్వైరీలో మనకి ఈ కింది విషయాలు మనకు తెలియచ్చు, కొత్తది తెలియచ్చు, వేరే తెలియచ్చు, లేదా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ రావచ్చు. 5వది ఏముంది చూడండి, ద ఎవిడెన్స్ ఆఫెన్ కమ్స్ ఫ్రమ్ ఎంక్వైరీ మే నాట్ బీ పర్సువేసివ్ అండ్ ఈజ్ లెస్ రిలయబుల్. ఎందుకంటే ఓవరాల్గా వచ్చేది మోస్ట్లీ ఎంక్వైరీ, మనం క్వశ్చన్ అడగడం ద్వారా మనకు వచ్చే ఆన్సర్ ఓవరాల్గా వస్తుంది ఎప్పుడు కూడా. ఓవరాల్ ఎవిడెన్స్ ఈజ్ లెస్ రిలయబుల్ రైట్. విల్ ఇట్ కన్విన్స్ మీ డైరెక్ట్లీ? లెస్ పర్సువేసివ్ అంటే ఏంటి? లెస్ కన్విన్సింగ్. ఆర్ యూ గెటింగ్ ద పాయింట్? దట్స్ ఇట్, దట్ ఈస్ అబౌట్ ఎంక్వైరీ. క్లియర్ ఎవ్రీవన్? నెక్స్ట్, అబ్జర్వేషన్ అంటే రాయమంటున్నారు. అబ్జర్వేషన్ అంటే ఏంటి? ఎవ్రీ వన్ ఆఫ్ అస్ డూ అబ్జర్వేషన్ ఎవ్రీ డే ఆన్ సో మెనీ ఆస్పెక్ట్స్. ఎస్ ఆర్ నో? సో అబ్జర్వేషన్ ఈజ్ వెరీ కామన్.
అదొక లైఫ్, ఐ మీన్ ఎంక్వైరీ, అబ్జర్వ్, ఇవన్నీ కూడా మనం రియల్ లైఫ్లో డే టు డే లైఫ్లో యూజ్ చేసేవి. అబ్జర్వేషన్ అంటే ఏంటి? చదవండి అది. Observation consists of looking at a process or procedure being performed by others. సో వేరే వాళ్ళు ఏదైనా పని చేస్తుంటే దాన్ని చూడటం ఖాళీగా కూర్చొని. నెక్స్ట్. For example, the auditor's observation of inventory counting by the entity's internal control. సో ఇన్వెంటరీ కౌంటింగ్ని అబ్జర్వ్ చేయటం, ఫిక్స్డ్ అసెట్ కౌంటింగ్ని అబ్జర్వ్ చేయటం, అలానే నార్మల్ లాస్, స్క్రాప్ జనరేట్ చేసిన దాన్ని స్టోర్లోకి పంపిస్తుంటారు కదా, ఆ ప్రాసెస్ని అబ్జర్వ్ చేయటం, అకౌంటెంట్ ఎలా పనిచేస్తున్నాడు అబ్జర్వ్ చేయటం. అట్లా చూస్తుంటే అబ్జర్వేషన్ అనేది ఎవరు చేయరు తెలుసు ఆడిట్లో, రియల్ లైఫ్లో కూడా ఎవరిని చూడరు అనమాట. ఎందుకంటే నువ్వు చూస్తుంటే ఎవరైనా చూస్తున్నావు అనుకో, ఇప్పుడు సపోజ్ అకౌంటెంట్ ఉన్నాడు అనుకోండి, ఆడిటర్ ఏంటి అటు చూస్తున్నాను నన్ను అనుకుంటాడు, ఎవరు అబ్జర్వ్ చేయరు. అంటే మీరు ఎప్పుడైనా సరే, ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు అందరినీ చూస్తూ క్లాస్ చెప్పాలి, ఎస్ ఆర్ నో? అలానే వాళ్ళని స్టేర్ చేస్తున్నట్టు ఉండకూడదు, ఎవరి మీద కూడా స్టేర్ చేస్తున్నట్టు జనరల్గా ఉండాలి. మనం చూసే విధానం జనరల్గా ఉండాలి. ఒక పర్టికులర్ పర్సన్ని గుచ్చి చూడకూడదు. దట్స్ కాల్డ్ స్టేరింగ్. వాట్ ఈస్ ఇట్ కాల్డ్ అస్? స్టేరింగ్ ఎట్ ఎ పర్సన్. యూ షుడ్ నాట్ స్టేర్ ఎట్ ఎనీ పర్సన్. అంటే ఒక ఐ కాంటాక్ట్, ఎవరితోనే సరే ఐ కాంటాక్ట్ జస్ట్ అది అలా తగిలినట్టు వెళ్ళిపోవాలి, అంతే ఐ కాంటాక్ట్ అనేది. నువ్వు అట్లా ఒకళ్ళని చూస్తూ ఉన్నావు అనుకో, ఏమనుకుంటారు? డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి. అబ్జర్వేషన్ అంటే అదే. అబ్జర్వేషన్ అంటే జనరలైజ్డ్గా మనం చూడాలి తప్ప స్పెసిఫిక్గా చూడకూడదు. అర్థమైందా? అది. నెక్స్ట్. చెప్పండి. Observation provides audit evidence about the performance of a process or procedure, but it is limited to the point. ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో దాని పట్ల నీకు ఎవిడెన్స్ వస్తుంది, అంతేగాని ఇప్పుడు చెప్పండి, నేను అబ్జర్వ్ చేసినంత వరకే నాకు ఎవిడెన్స్ వచ్చేది. నేను సపోజ్ అబ్జర్వ్ చేయలే, తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలుస్తుందా? అక్కడ అదే చెప్పారు. బట్ ఇట్ ఈస్ లిమిటెడ్ ఓన్లీ టు పాయింట్ ఎట్ టైమ్ ఎట్ విచ్ అబ్జర్వేషన్ టేక్స్ ప్లేస్. అబ్జర్వేషన్ ద్వారా నీకు వచ్చే ఎవిడెన్స్ కేవలం నువ్వు చూసినంత వరకే, తర్వాత ఏం జరుగుతుందో నీకు కూడా తెలియదు. అర్థమవుతుందా? నెక్స్ట్. External confirmation. ఓకే, ఇక్కడ వరకు చాలండి. రిమైనింగ్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్, రీకలెక్షన్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, బాయ్. ఈజ్ ఇట్ ఈజీ అంటే